ఫస్ట్ వాట్ ఈజ్ ఎంబెడెడ్ సిస్టమ్? మీకు అసలు ఎంబెడెడ్ సిస్టమ్ అంటే మీకేం తెలుసో చెప్పండి? నార్మల్‌గా ఒకసారి ఎవరైనా నార్మల్ ఎంబెడెడ్ డెవలపర్స్‌ని ఆర్ ఎల్స్ ఏదైనా ఇంటర్వ్యూలో నార్మల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళని వాట్ ఈజ్ ఎంబెడెడ్ సిస్టమ్ అంటే వాళ్ళు ఫస్ట్ అనేది ఏంటంటే ఎంబెడెడ్ సిస్టమ్ ఈజ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్ విచ్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ అంటారనమాట. అంటే ఏదైనా ఒక సిస్టము హార్డ్‌వేర్ సిస్టమ్‌ని సాఫ్ట్‌వేర్‌తో కంట్రోల్ చేస్తే దాన్ని ఎంబెడెడ్ సిస్టమ్ అనేది ఒక ఒక స్టాండర్డ్ డెఫినిషన్ లాగా ఇస్తారు. బట్ చాలామందికి ఇక్కడ తెలియనిదేంటంటే ఇక్కడ మనం ఇంకొక పాయింట్ ఇంక్లూడ్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ స్పెసిఫిక్ టాస్క్. అంటే ఎంబెడెడ్ సిస్టమ్ ఫర్ ఎగ్జాంపుల్ నా ల్యాప్‌టాప్ ఉంది. ఈ ల్యాప్‌టాపు హార్డ్‌వేర్ ఉంది లోపల. దానిపైన ఓఎస్ ఉంది. మైక్రోసాఫ్ట్ ఓఎస్. సో, ఇక్కడ హార్డ్‌వేర్ ఉంది, సాఫ్ట్‌వేర్ ఉంది. సో, కెన్ ఐ కాల్ మై ల్యాప్‌టాప్ యాస్ ఎంబెడెడ్ సిస్టమ్? నో. అదే అనమాట. ఏంటంటే ఎంబెడెడ్ సిస్టమ్ ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ 2 ఉండాలి. ప్లస్ ఇదొచ్చేసి దీనికి ఓన్లీ స్పెసిఫిక్ టాస్క్సే ఉండాలనమాట. జనరల్ పర్పస్ అయి ఉండకూడదు. ఇప్పుడు నా ల్యాప్‌టాప్ ఉంది. ల్యాప్‌టాప్‌లో మీరు ఈ ల్యాప్‌టాప్ ఈ వర్కే చేయగలది. ఇవన్నీ చేయలేదని చెప్పగలుగుతారా? చెప్పలేం. ఇది జనరిక్. మనకి వేరే వేరే ఏదైనా వర్క్ చేయాలి. దానికి సంబంధించి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకుంటాం. ఓకే. దానికి సంబంధించి వర్క్ చేస్తాం. ఏదైనా ఒక మనకి టాస్క్ ఐ మీన్ ఏదైనా వద్దు దాన్ని డిలీట్ చేస్తాం. అంటే ఇది స్పెసిఫిక్ కాదు జనరిక్. అదే ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్ ఫోన్ ఉంది మన దగ్గర. ఇప్పుడు స్మార్ట్ ఫోన్. ఇది కూడా జనరికే. మీరు స్పెసిఫిక్‌గా దీనికే తయారు చేశారని చెప్పలేరు. నేను ఒకలాగా వాడుకుంటే మీరు ఒకలాగా వాడుకుంటారు. రైట్? అదే మన దగ్గర ఓల్డ్ కీప్యాడ్ ఫోన్ ఉంది. దాంట్లో మనం కొన్నప్పుడు ఏదైతే అప్లికేషన్స్ ఉంటాయో అవే ఉంటాయి. మనం న్యూగా డౌన్‌లోడ్ చేయాలంటే చేయలేం. ఓకే. లేతే ఆల్రెడీ ఉన్న ఒక అప్లికేషన్ డిలీట్ చేయాలంటే చేయలేం. ఓకే. దాంట్లో ఓఎస్ ఉండదనమాట నార్మల్‌గా. అది ఒక స్టాండర్డ్ కోడ్ డంప్ చేసేసుంటారు. సో, అది ఎంబెడెడ్ సిస్టమ్. అర్థమైందా? చెప్పా గదా! ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ డిజైన్డ్ ఫర్ స్పెసిఫిక్ టాస్క్. ఓకే. ఇప్పుడు కొన్ని ఎంబెడెడ్ సిస్టమ్స్ మల్టిపుల్ టాస్క్స్ కూడా చేస్తాయి. ఈవెన్ దో మల్టిపుల్ టాస్క్స్ చేసినా, ఆ మల్టిపుల్ టాస్క్స్ స్పెసిఫిక్ అయి ఉండాలి. ఐ మీన్ అంతకంటే ఎక్కువ మీరు ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఇప్పుడు నార్మల్ కీప్యాడ్ ఫోన్ ఉంది. మీరు చాలా టాస్క్స్ చేయొచ్చు. కానీ మీరు టాస్క్స్ ఇంక్రీజ్ చేయాలంటే చేయలేరు. రైట్? దాని టాస్క్స్ స్పెసిఫిక్ చేసేసారు. దాని టాస్క్స్ లిమిట్ చేసేసారు. ఓకే. అదనమాట. సో, ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్స్. ఇక్కడ స్మార్ట్ ఫోన్ ఉంది. స్మార్ట్ ఫోన్ టాబ్లెట్స్ ఉండకూడదు. ఇక్కడ మన ఎంబెడెడ్ సిస్టమ్స్ మెయిన్ క్లాసిఫికేషన్ 4 టైప్స్ అనమాట. ఇవి ఒకవేళ మీకు ఎక్కడైనా తెలుసని చెప్తే అది చెప్పిన ఆ పార్ట్ వదిలేస్తా. ఈ 4 క్లాసిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ థింగ్ వచ్చేసి స్టాండ్ అలోన్ ఎంబెడెడ్ సిస్టమ్స్. స్టాండ్ అలోన్ ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఇది దేని మీద డిపెండ్ అవ్వదనమాట. ఓకే. ఇది దానికై అదే వర్క్ అవ్వగలది. ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మెషిన్. ఓకే. ఇప్పుడు సింపుల్‌గా దానికి పవర్ సప్లై చేస్తే అదే వర్క్ అవుద్దనమాట. ఓకే. అది వేరే దేని మీద డిపెండ్ అవ్వదు. సో, ఇటువంటి వాటిల్ని స్టాండ్ అలోన్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటాం. ఓకే. దాని తర్వాత ఇక్కడ నెట్వర్క్ ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏందంటే, ఒకవేళ మన ఎంబెడెడ్ సిస్టమ్ నెట్వర్క్‌తో కనెక్ట్ అయిందనుకో, ఎయిదర్ వైఫై, బ్లూటూత్. ఓకే. ఇప్పుడు మన దగ్గర వైఫై రౌటర్ ఉంది. దాని వర్క్ ఏంటి? ఓన్లీ వైఫై డిస్ట్రిబ్యూట్ చేయడమే. ఆ ల్యాన్ ఏరియాలో రైట్? సో, అది ఎంబెడెడ్ సిస్టమ్. సో, అది నెట్వర్క్‌తో కనెక్ట్ అయి ఉంది కదా! సో, దట్ ఈస్ కాల్డ్ నెట్వర్కింగ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మొబైల్ ఎంబెడెడ్ సిస్టమ్. మొబైల్ ఎంబెడెడ్ సిస్టమ్ అంటే మీరు ఆ ఎంబెడెడ్ సిస్టమ్‌ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మూవ్ చేయగలిగితే అది మొబైల్ ఎంబెడెడ్ సిస్టమ్ అనమాట. ఆర్ ఎల్స్ ఒక ప్లేస్‌లోనే పెట్టి యూజ్ చేస్తే ఇప్పుడు ఎంబెడెడ్ సిస్టమ్ పెద్దదుంది. మనం మూవ్ చేయలేం గదా! అవి మొబైల్ గాదు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి రియల్ టైమ్ ఎంబెడెడ్ సిస్టమ్. గుర్తుపెట్టుకోండి రియల్ టైమ్ ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏంటంటే నార్మల్ ఎంబెడెడ్ సిస్టమ్‌కి రియల్ టైమ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏటీఎం దగ్గరికి పోయారు. క్యాష్ విత్‌డ్రా చేస్తున్నారు. మీరు చెప్పగలరా? కరెక్ట్‌గా మీరు విత్‌డ్రా చేసి ఐ మీన్ వితిన్ 1 అవర్ ఆర్ ఎల్స్ వితిన్ 1 మినిట్‌లో మీకు క్యాష్ వస్తదని. ఆర్ ఎల్స్ ప్రతిసారి ఒకే టైం తీసుకుంటది ఏటీఎం క్యాష్ ఇవ్వడానికి అని చెప్పగలరా? మేబీ ఫ్యూ సెకండ్స్ అటు ఇటు అవుతాయి. ఒకసారి 10 సెకండ్స్‌లో ఒకసారి 15 సెకండ్స్ రైట్? అంటే ఇక్కడేందంటే
ఇక్కడ ఏంటంటే ఇది రియల్ టైమ్ ఎంబెడెడ్ సిస్టమ్ కాదనమాట. రియల్ టైమ్ ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏంటంటే అది నాన్ రియల్ టైమ్ ఎంబెడెడ్ సిస్టమ్. అది కూడా ఎంబెడెడ్ సిస్టమ్ బట్ నాన్ రియల్ టైమ్. రియల్ టైమ్ ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏంటి, ఇక్కడ టైమ్ క్రిటికల్‌నెస్ ఉంటది. టైమ్ స్ట్రిక్ట్‌నెస్ ఉంటది. ఓకే. ఇట్ ఈస్ టైమ్ క్రిటికల్ థింగ్. అంటే ఏంటంటే ఇక్కడ కొంచెం టైమ్ చేంజ్ కూడా మనకొచ్చేసి దాన్ని ఫెయిల్యూర్‌గా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు నేను ఒక ఎంబెడెడ్ సిస్టమ్‌కి 2 సెకండ్స్‌లో వర్క్ అవ్వాలి ఇది అనైతే కోడ్ రాసాననుకో, అది 2 సెకండ్స్ కాకుండా 3 సెకండ్స్ తీసుకుంటే దట్ మీన్స్ దట్ ఎంబెడెడ్ సిస్టమ్ ఫెయిల్డ్ అంతే. 3 సెకండ్స్‌లో చేసిన. సో, దాన్ని రియల్ టైమ్ ఎంబెడెడ్ సిస్టమ్ అంటాం. సో, దాంట్లో కూడా సాఫ్ట్ రియల్ టైమ్, హార్డ్ రియల్ టైమ్ ఉంటది. సాఫ్ట్ రియల్ టైమ్ అంటే ఏందంటే, ఇప్పుడు నేను డెడ్‌లైన్ 2 సెకండ్స్ ఇచ్చా. 2 సెకండ్స్‌లో వర్క్ చేయాలని. మేబీ ఒక్కోసారి 2.2 సెకండ్స్, 2.3 సెకండ్స్ ఆర్ 3 సెకండ్స్ అవుద్ది అప్పుడప్పుడు. సో, అప్పుడప్పుడు డెడ్‌లైన్ మిస్ అయినా గానీ మనకు పెద్ద ప్రాబ్లమ్ లేదనుకోండి. దాన్ని సాఫ్ట్ రియల్ టైమ్ సిస్టమ్ అంటాం. ఓకే. అయితే హార్డ్ రియల్ టైమ్ సిస్టమ్ అంటే ఏందంటే, ఇక్కడ డెడ్‌లైన్ మిస్ అవ్వడానికి ఛాన్సే ఉండకూడదు. మీరు 2 సెకండ్స్ రాస్తే ఈవెన్ దో 2.1 సెకండ్ ఈస్ నాట్ టాలరేటెడ్. ఓకే. ఇక్కడ ఈ హార్డ్‌వేర్ రియల్ టైమ్ సిస్టమ్స్ అంటే ఏంటంటే, మన కార్‌లో ఎయిర్ బ్యాగ్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. కార్ ఏదైనా హిట్ అయిన వెంటనే మనం హిట్ అయిన వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ 100 మైక్రో సెకండ్స్‌లోగా సారీ 100 మిల్లీ సెకండ్స్‌లోగా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వాలి. 100 మిల్లీ సెకండ్స్ అంటే ఇట్స్ ఏ 10th పార్ట్ ఆఫ్ 1 సెకండ్ అనమాట. సో, ఈ లోపల ఓపెన్ అవ్వకుండా ఈవెన్ దో అది 1 సెకండ్ తీసుకున్నా. ఓకే. ఒక సెకండ్ మనం 100 మిల్లీ సెకండ్స్‌లో ఓపెన్ అవ్వాలని రాసాం. కానీ అది 1 సెకండ్ తీసుకుంటే ఈ లోపల మనం హిట్ అవుతాం అనమాట. రైట్? పెద్దది జరగద్ది. సో, ఇదొచ్చేసి హార్డ్ రియల్ టైమ్ సిస్టమ్. ఓకే. ఇది ఇంకా మిసైల్ డిఫెన్స్ సిస్టమ్‌లో యూజ్ చేస్తాం. ఇప్పుడు మనకు దగ్గర ఒక మిసైల్ హిట్ చేయడానికి వస్తుందనమాట. మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఏంది? దీన్ని ట్రాక్ చేసి ఇమ్మీడియేట్‌గా యాంటీ మిసైల్ వదలద్ది. సో, ఇమ్మీడియేట్‌గా వితిన్ ఫ్యూ మైక్రో సెకండ్స్‌లో దీన్ని అలొకేట్ చేసే టైంలో ఇది ట్రాక్ చేసి యాంటీ మిసైల్ వదిలితేనే మనం సేవ్ అవుతాం. అక్కడ 1 సెకండే గదా! అని అసలు ఒక్క మైక్రో సెకండ్ కూడా దాన్ని టాలరేట్ చేయకూడదనమాట. అక్కడ ఒక్క మైక్రో సెకండ్ ఈవెన్ ఫ్యూ మైక్రో సెకండ్స్ అది మిస్ అయినా గానీ అది ఫెయిల్ అయినట్టే. పెద్ద ప్రమాదం జరిగినట్టే. ఓకే. సో, ఇవి సాఫ్ట్ రియల్ టైమ్ సిస్టమ్స్ అంటే హార్డ్ రియల్ టైమ్ సిస్టమ్ అంటే రైట్? ఓకే. వాటి గురించి ఇక్కడ రాసాను. నథింగ్ మోర్ దాన్ దట్. నెక్స్ట్ వచ్చేసి మనకి కోర్ అంటే ఏందో చెప్తా. నార్మల్‌గా మన ఎంబెడెడ్ సిస్టమ్‌లో మన ప్రోగ్రామ్ రాస్తాం గదా! ఈ ప్రోగ్రామ్ మనం రాసిన ప్రోగ్రామ్‌ని మన ప్రాసెసర్ ఎగ్జిక్యూట్ చేస్తది. సో, అందరూ ఏమనుకుంటారంటే ఈ ప్రాసెసరే ఎగ్జిక్యూట్ చేస్తుంది మనం రాసే ప్రోగ్రామ్‌ని. సో, నేను జనరల్‌గా ఎంబెడెడ్ టెర్మినాలజీలో ఏమంటారు? ఆర్ కంప్యూటర్ టెర్మినాలజీలో ప్రాసెసర్ ఆర్ సీపీయూ ఈజ్ ఎ హార్ట్ ఆఫ్ ఎ కంప్యూటర్ ఆర్ హార్ట్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్ ఆర్ బ్రెయిన్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్ అంటారనమాట. బట్ మన ప్రాసెసర్ లోపల ఇంకొక యూనిట్ ఉంటది. దట్ ఈస్ కాల్డ్ కోర్. నన్నడిగితే కోర్ ఈజ్ ఏ యాక్చువల్ ప్రాసెసింగ్ యూనిట్. బట్ ఇట్ విల్ నాట్ టేక్ క్రెడిట్స్. మనందరం ప్రాసెసర్ అనేది ప్రాసెసింగ్ చేస్తదంటాం. కానీ ప్రాసెసర్ లోపల ఒక యూనిట్ ఉంది. అదే యాక్చువల్ ప్రాసెసింగ్ చేసేది. ఓకే. సో, ఇక్కడ నేనొక సింపుల్ హైరార్కీ లాగా చెప్తా చూడండి. హౌ అవర్ ద సిస్టమ్ లుక్స్ లైక్ ఇంటర్నల్లీ అని. బేస్ నుంచి వచ్చినట్లయితే లోపల కోర్ అనేది ఉంటదనమాట. కోర్. ఓకే. ఈ కోర్‌కి కొన్ని పెరిఫెరల్స్ యాడ్ చేశారనుకోండి. హార్డ్‌వేర్ మాడ్యూల్స్. పెరిఫెరల్స్. యాడ్ చేసి ఇది ప్రాసెసర్ అవుద్ది. ఓకే. ప్రాసెసర్. ఈ ప్రాసెసర్‌కి ఇంకొన్ని పెరిఫెరల్స్ యాడ్ చేసామనుకోండి. అప్పుడు ఇది కంట్రోలర్ అవుద్దనమాట. ఈవెన్ దో మనం కంట్రోలర్ తీసుకున్న, ప్రాసెసర్ తీసుకున్న ఇంటర్నల్‌గా వర్క్ చేసేది కోర్. ఓకే. సో, ఇది అసలు కోర్ అంటే ఏంటి? ఎందుకు మనం ఇన్ని లేయర్స్‌గా ఈవెన్ దో ఐ మీన్ కోర్ ఒక్కటే వర్క్ చేసే పనైతే మళ్ళీ ప్రాసెసర్ ఎందుకు? కంట్రోలర్ ఎందుకు? ఇవి క్లియర్‌గా చెప్తా. చాలామంది ఇవి అవాయిడ్ చేస్తారు. బట్ మనకేందంటే ఎంబెడెడ్ సిస్టమ్‌లో లో లెవెల్ కోడ్ రాసేటప్పుడు కోర్ వెరీ ఇంపార్టెంట్. కోర్‌లో ఉండే రిజిస్టర్స్ మనం టేక్ కేర్ చేసుకోవాలనమాట. ఓకే. అది చాలామంది మిస్ అవుతారు. అందుకని మనమైతే కోర్ నుంచి డిస్కస్ చేద్దాం. బేస్ నుంచి వద్దాం. ఓకే. ఫస్ట్ కోర్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి. ఆ కోర్ ఈస్ ఎ ప్రాసెసింగ్ యూనిట్ ఇన్సైడ్ ఎ సీపీయూ. సీపీయూ ఆర్ ద ప్రాసెసర్.
దట్ ఎగ్జిక్యూట్స్ ది ఇన్స్ట్రక్షన్స్ అండ్ పర్ఫార్మ్ ది క్యాలిక్యులేషన్స్. ఇప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ప్రోగ్రామింగ్ రాస్తున్నప్పుడు ఏ ప్రోగ్రామ్ అయినా ఎట్ ది ఎండ్ దాని రిజల్ట్ మనం ఒక ఫార్ములేట్ చేస్తే అది ఒక మ్యాథమెటికల్ ఆర్ లాజికల్ ఆపరేషన్నే పర్ఫామ్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్టికులర్ ఇంప్లిమెంటేషన్ చేస్తారు ఒక చిన్న ప్రోగ్రామ్. ఆ ఇంప్లిమెంటేషన్ని మీరైతే ఒక మ్యాథమెటికల్ ఫార్మేట్లో రాయొచ్చు. అర్థమవుతుందా? మనం రాసే కోడ్ మొత్తం ఎట్ ది ఎండ్ అర్థమెటిక్ అండ్ లాజికల్ స్టేట్మెంట్స్ లాగా మారుతాయి అన్నమాట. అంటే మనం రాసిన కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే దేర్ షుడ్ బి ఏ యూనిట్ విచ్ ఈస్ capable ఆఫ్ హ్యాండ్లింగ్ బోత్ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్, రైట్? సో ఇక్కడ మన ప్రోగ్రామ్ మొత్తం ఇలా కన్వర్ట్ అవుతుందంటే నేను చెప్పే కదా, కోర్ ప్రాసెసింగ్ చేస్తుంది. ప్రాసెసింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్. ఓకే, సో ఈ కోర్లో ఖచ్చితంగా అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్ చేసే యూనిట్ ఉండాలి. దట్ ఈస్ కాల్ దిస్ ఏఎల్యు. సి అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. ఇక్కడ సెంట్రల్ ప్రాసెసింగ్ అనే యూనిట్ ఉంది, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ కోర్, నాట్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఓకే, నెక్స్ట్ ఈ అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ వచ్చేసి ఆల్ అర్థమెటిక్ ఆపరేషన్స్ లైక్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ద మాడ్యులస్, అండ్ ఆపరేషన్, ఆర్ ఆపరేషన్, నాట్ ఆపరేషన్, ఓకే, షిఫ్టింగ్ ఆపరేషన్స్, రైట్ షిఫ్ట్, లెఫ్ట్ షిఫ్ట్, ఇవన్నీ చేస్తాయి అనమాట. మీరు ఎప్పుడైనా ఏ కోడ్ అయినా చూడండి, ఏదర్ ఎనీ లాంగ్వేజ్, దాని అవుట్పుట్ని ఒకసారి ఫార్ములేట్ చేసి చూడండి, అది మ్యాథమెటికల్ ఫార్మేట్లోనే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఈ కోర్లో ఉండే ఏఎల్యు అయితే పర్ఫామ్ చేస్తుంది. మన కోర్లో మెయిన్గా 3 యూనిట్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఏఎల్యు, రెండవది సియు కంట్రోల్ యూనిట్, మూడవది వచ్చేసి రిజిస్టర్స్. కొన్ని కోర్సులో క్యాచీ మెమరీ ఉంటుంది. ఐ విల్ టెల్ యూ లేటర్ వాట్ ఈస్ క్యాచీ మెమరీ అండ్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ యూజింగ్ ఇట్. అండ్ మోస్ట్ ఆఫ్ ది కోర్సులో వచ్చేసి ఇక్కడ రిజిస్టర్స్ ఉన్నాయి కదా, ఇవే క్యాచీ మెమరీ లాగా మన ప్రాసెసర్ యూజ్ చేసుకుంటుంది. నేను చెప్తాను వన్ బై వన్, క్యాచీ మెమరీ అంటే ఏంటి, రిజిస్టర్స్ అంటే ఏంటి, అవన్నీ. ఓకే, సో మీరు ఎప్పుడైనా ల్యాప్టాప్ కొనేటప్పుడు మనం ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్స్ చూస్తాం కదా, అప్పుడు 4 కోర్సు, డ్యూయల్ కోర్ ల్యాప్టాప్, క్వాడ్ కోర్ ఇలా వింటుంటారు కదా. 4 కోర్స్ ఉన్నాయి, 5 కోర్స్ ఉన్నాయి, 6 కోర్స్ ఉన్నాయని. సో ఇక్కడ ఏంటంటే దీని మీనింగు, మన ప్రాసెసర్ లోపల ఉండేది కోర్ ఈజ్ యాక్చువల్ ప్రాసెసింగ్ యూనిట్, రైట్? సో అట్ ఏ టైం కోర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ అడిషన్, సబ్ట్రాక్షన్ ఇవన్నీ ఉన్నాయి అనుకోండి. అట్ ఏ టైం ఒక కోర్ వచ్చేసి ఒక అడిషన్ పర్ఫామ్ చేయగలుగుతుంది అనుకోండి. ఎట్ ఏ టైం వన్ కోర్ ఎట్ ఏ టైం ఇట్ కెన్ డూ ఓన్లీ 1 అడిషన్ అనుకోండి. ఓకే, అలాగే మన దగ్గర 4 కోర్స్ ఉన్నాయి మన ప్రాసెసర్లో, అప్పుడు 4 అడిషన్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయగలుగుతాయి అట్ ఏ టైం అంటే ఇక్కడ 1 సెకండ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్ 1 సెకండ్, బట్ ఇట్స్ నాట్ యాక్చువల్లీ 1 సెకండ్. మన ఎంబెడెడ్ సిస్టమ్స్కి వచ్చేసరికి మనం అన్ని మిల్లీ సెకండ్స్లో తీసుకుంటాం అనమాట. అంటే మన కోర్ అంత స్పీడ్గా ఉంటుంది. మనం ఎప్పుడైనా కోరు స్పీడ్, ప్రాసెసర్ స్పీడ్ చూసినట్టయితే మెగా హెడ్జెస్లో ఉంటుంది, రైట్? 20 మెగా హెడ్జెస్ అని, 30 మెగా హెడ్జెస్ అని. ఈ మెగా హెడ్జెస్ని టైంలోకి మారిస్తున్నట్టయితే వీ నోట్ టైమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ, టైమ్ ఈక్వల్ టు 1/f, రైట్? అప్పుడు ఏంటంటే మనకి మిల్లీ సెకండ్స్లో వస్తాయి. అంటే మన ప్రాసెసరు 1 మిల్లీ సెకండ్లోనే ఒక వర్క్ చేసేస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో ఈ అడిషన్ ఆపరేషను 1 మిల్లీ సెకండ్లో ఒక అడిషన్ ఆపరేషన్ ఒక కోర్ చేయగలిగితే, మన ప్రాసెసర్లో 4 కోర్స్ ఉండే అనుకోండి, అప్పుడు ఒకే 1 మిల్లీ సెకండ్స్లో 4 ఆపరేషన్స్ చేయగలిగింది కదా. అంటే 4 కోర్స్ ఉండడం వల్ల మనకు స్పీడ్ పెరిగింది కదా. సో ఇందుకని మనం హై నెంబర్ ఆఫ్ కోర్స్ ఉండే ప్రాసెసర్ తీసుకుంటే మనకైతే స్పీడ్ ఉంటుంది అనమాట. ఓకే, అదే మనం ల్యాప్టాప్ కొనేటప్పుడు ఇవి కన్సిడర్ చేయాలి. బట్ ఇక్కడ ఏంటంటే ఇంకో థింగ్, నెంబర్ ఆఫ్ కోర్స్ పెరిగే కొద్దీ కాస్ట్ పెరగద్ది, అదైతే నార్మలే. ఇక్కడ చూసినట్లయితే మోడర్న్ ప్రాసెసర్స్ మే హ్యావ్ మల్టిపుల్ కోర్స్ టు హ్యాండిల్ ద మల్టిపుల్ టాస్క్ సైమిల్టేనియస్లీ. నేను ఆల్రెడీ చెప్పే కదా, ఒక కోరు 1 మిల్లీ సెకండ్లో ఒక టాస్కే చేస్తే, అదే 4 కోర్స్ ఉంటే 4 టాస్కులు చేయగలుగుతుంది కదా. సో 4 టాస్కుల్స్ అట్ ఏ టైం చేసేదాన్ని మల్టీ టాస్కింగ్ అంటాం అనమాట. ఓకే, సో ప్రాసెసర్లో ఎక్కువ కోర్లు ఉండడం వల్ల మల్టీ టాస్కింగ్ అయితే పర్ఫామ్ చేయొచ్చు. ఓకే, ఈ రిజిస్టర్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఏఎల్యు అంటే అర్థమైంది ఇప్పటికి. ఏఎల్యు ఇప్పుడు రిజిస్టర్స్ అంటే ఏందో చెప్తాను.
దాని తర్వాత ఈ కంట్రోల్ యూనిట్ చెప్పి దాని తర్వాత ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకొని ఈ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ని కోర్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుందో చెప్తా. అప్పుడు మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఓకే, రిజిస్టర్. నార్మల్గా మీకు రిజిస్టర్స్ అంటే తెలుసా? మంది రిజిస్టర్ అనగానే ఏం చెప్తారంటే రిజిస్టర్ ఈజ్ ఏ స్టోరేజ్ యూనిట్ అంటారు. దెన్ వాట్ అబౌట్ మెమరీ? నార్మల్ ర్యామ్ ఉంది, అది స్టోరేజ్ యూనిట్ కదా. యాక్చువల్గా రిజిస్టర్ అనేది నార్మల్ స్టోరేజ్కి మనం యూస్ చేయం, అంటే యూస్ చేస్తాం, బట్ నాట్ ఇన్ ద సెన్స్ వాట్ పీపుల్ ఆర్ యూజింగ్ టు సే, ఐ మీన్ ద డెఫినేషన్. ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, ఇది ఒక హార్డ్వేర్ పిన్ అనుకో, ఇది 1 పిన్. ఈ పిన్ నుంచి నేను డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నా. ఓకే, ట్రాన్స్ఫర్ బయటికి వేదర్ ఎక్స్టర్నల్ వరల్డ్ చేస్తున్నా. అప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ పిన్కి వెనకాల ఒక రిజిస్టర్ని పెడతా. ఓకే, ఇప్పుడు నేను ఏదైతే డేటా పంపించాలనుకుంటున్నా ఆ డేటాని ఈ రిజిస్టర్లో పెడతా. ఆ రిజిస్టర్ మేబీ 8 బిట్ రిజిస్టర్ అయి ఉండొచ్చు, 16 బిట్ రిజిస్టర్ అయి ఉండొచ్చు, 32 బిట్ రిజిస్టర్. ఓకే, సపోజ్ ఇలా పెడతా డేటా. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఈ డేటా ఈ రిజిస్టర్లో ఉంది, ఆ రిజిస్టర్ వచ్చేసి ఈ పిన్కి కనెక్ట్ అయింది. సో ఎక్స్టర్నల్గా ఏదైనా ఒక డివైస్ ఉందనుకోండి, ఈ డివైస్కి డేటా కావాలంటే ఈ పిన్కి ఈ డివైస్ కనెక్ట్ చేసి ఈ పిన్ ద్వారా ఈ రిజిస్టర్లో ఉన్న కంటెంట్ని ఈ డివైస్ తీసుకుంటుంది అనమాట. వన్స్ ఈ డివైస్ రీడ్ చేసిన తర్వాత ఇది ఎంటీ అయిపోద్ది కదా, డివైస్ రీడ్ చేసింది. అప్పుడు నేను నెక్స్ట్ ఇది ఒక 1 బైట్ పంపించా, నెక్స్ట్ బైట్ పంపిస్తా 110 అని పంపిస్తా. అర్థమైందా? సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన రిజిస్టర్ డేటాను స్టోర్ చేసుకుంటుంది, బట్ ఇట్స్ నాట్ ఏ పర్మనెంట్ డేటా. ఒక ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు మనం టెంపరీ డేటాని కాసేపు హోల్డ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఓకే, అటువంటి సిచ్యువేషన్లో మనం రిజిస్టర్ యూస్ చేస్తాం. చాలామంది మళ్ళీ ఇదిగో చెప్పాను అనుకోండి, అప్పుడు ఏం చెప్తారు, రిజిస్టర్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ స్టోరేజ్ యూనిట్ యూజ్డ్ టు హోల్డ్ ద టెంపరీ డేటా అంటారు. కానీ ఇంకా చాలామంది తెలియదు ఏంటంటే రిజిస్టర్ అనేది టెంపరీ డేటాని స్టోర్ చేయడమే కాదనమాట. సింపుల్గా బ్లైండ్ గుర్తుపెట్టుకోండి, కోడింగ్ ఐ మీన్ రైటింగ్ కోడ్ టు ద హార్డ్వేర్ ఈజ్ నథింగ్ బట్ రైటింగ్ కోడ్ టు ద రిజిస్టర్స్ అంతే. ఎంబెడెడ్ సిస్టమ్స్లో మీరు హార్డ్వేర్కి ఏ కోడ్ రాయాలన్నా మీరు దేనికి రాయాలి? అట్ ది ఎండ్ రిజిస్టర్స్కి రాయాలి. అర్థమైందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎస్పిఐ మీద అంటే ఐడియా ఉందా? నార్మల్గా ఎస్పిఐ వినున్నారా? ఎస్పిఐ సీరియల్ పెరిఫరల్ ఇంటర్ఫేస్. ఓకే, కమ్యూనికేషన్ కోసం. సో మనం ఎస్పిఐ యూజ్ చేస్తాం అనుకోండి, ఎస్పిఐ యూజ్ చేయాలంటే ఫస్ట్ ఎస్పిఐ పెరిఫరల్కి మనము ఒక డ్రైవర్ రాయాలి, రైట్? అంటే మనం ఎస్పిఐకి చెప్పాలి సెండ్ చేయమని. సో ఎస్పిఐకి మనం డైరెక్ట్గా ఎలా చెప్తాం? ఎస్పిఐ వెనకాల ఒక కొన్ని సెట్ ఆఫ్ రిజిస్టర్స్ ఉంటాయన్నమాట. ఓకే, దీంట్లో కొన్ని రిజిస్టర్స్ వచ్చేసి డేటా రిజిస్టర్స్, అంటే అవి సింపుల్గా డేటా హోల్డ్ చేయను. ఇప్పుడు నేను ప్రీవియస్ ఎగ్జాంపుల్ చెప్పా కదా, ఆ రిజిస్టర్స్ ఏంటంటే దాని లోపల ఏం డేటా ఉందో దానికి అవసరం లేదనమాట. జస్ట్ టెంపరీగా ట్రాన్స్ఫర్ ఐ మీన్ కమ్యూనికేషన్ ద డేటా ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఆ టెంపరీ ఇన్ బిట్వీన్ టెంపరీ డేటాను హోల్డ్ చేస్తుంది. ఇంకొక ఫార్మేట్ రిజిస్టర్స్ ఉంటాయి, కంట్రోల్ రిజిస్టర్. ఇక్కడ ఈ కంట్రోల్ రిజిస్టర్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నేను నా ఎస్పిఐ పెరిఫరల్కి చెప్పాలి, ఏం చెప్పాలి? నువ్వు ఈ డేటా సెండ్ చెయ్యి అని చెప్పాలి, లేకపోతే చేయదు కదా. అది ఎస్పిఐ పెరిఫరల్కి ఎలా తెలుస్తుందంటే మనం ఈ కంట్రోల్ రిజిస్టర్ని కాన్ఫిగర్ చేయాలి. ఓకే, కంట్రోల్ రిజిస్టర్లో ఫర్ ఎగ్జాంపుల్ 8 బిట్స్ ఉన్నాయి అనుకోండి, ప్రతి బిట్కి ఒక మీనింగ్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బిట్కి వచ్చేసి క్లాక్ ఎనేబుల్ చేసే మీనింగ్ ఉంది. అంటే ఫస్ట్ బిట్ని మీరు 1 చేస్తే ఎస్పిఐకి క్లాక్ ఎనేబుల్ అవుద్ది. మేబీ సెకండ్ బిట్కి వచ్చేసి సెండ్ డేటా అని మీనింగ్ ఉందనుకోండి, అంటే సెకండ్ బిట్ని 1 చేస్తే ఎస్పిఐ డేటా సెండ్ చేస్తుంది. థర్డ్ బిట్ రిసీవ్ డేటా అనుకోండి, అంటే థర్డ్ బిట్ని 1 చేస్తే ఎస్పిఐ రిసీవ్ చేసుకుంటుంది. అర్థమైందా? అంటే కంట్రోల్ రిజిస్టర్లో ప్రతి ఒక్క బిట్కి ఒక మీనింగ్ ఉంటుంది. ఇది డేటా లెక్క కాదనమాట. అంటే డేటా రిజిస్టర్లో మీరు ఏం రాసినా ఏం కాదు, బట్ కంట్రోల్ రిజిస్టర్లో మనకి ఇష్టం వచ్చింది రాయకూడదు. ఓకే, మనకి ఇష్టం వచ్చింది రాస్తే ఫంక్షనాలిటీ చేంజ్ అయిపోద్ది. క్లియర్?
దాని తర్వాత ఇంకొక రిజిస్టర్ కూడా ఉంటుంది, అది దాని పేరు స్టేటస్ రిజిస్టర్. దాని గురించి కూడా చెప్తాను ఇన్ ఎ వైల్. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా. రిజిస్టర్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ద సింపుల్ ద డేటా స్టోరేజ్ యూనిట్. ఇఫ్ ఇట్ ఈస్ సింపుల్ డేటా స్టోరేజ్ యూనిట్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ మెమరీ, నాట్ రిజిస్టర్. Register is a small and high speed storage area to hold the temporary instruction, I mean the temporary data between the mostly between the uh, communication or the data transaction. Okay, and the register is used to hold the control related information also, not only data. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రిజిస్టర్ అనుకుంటే దీంట్లో 8 బిట్స్ ఉన్నాయి. అదే ఇదొక రిజిస్టర్ అంటే 16 బిట్స్ ఉంటాయి. అదే ఈ రిజిస్టర్ చూస్తే 32 బిట్స్ ఉన్నాయి. ఇలాగే 64 బిట్ రిజిస్టర్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీకు ఈ సీక్వెన్స్ చూస్తుంటే మీకు ఏమన్నా స్ట్రైక్ అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మన ల్యాప్టాప్ కొనేటప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఆర్ఎల్స్ మనం ఏమైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటాం అనుకోండి, 32 బిట్ ఈఎక్సీయా 64 బిట్ ఈఎక్సీ అని అడుగుద్ది. అబ్జర్వ్ చేశారా? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక సాఫ్ట్వేర్ ఏదో ఒకటి ఇన్స్టాల్ చేసుకుంటాను, ఒక అప్లికేషన్ నా ల్యాప్టాప్లో. అప్పుడు విండోస్ 32 బిట్ ఈఎక్సీ, విండోస్ 64 బిట్ ఈఎక్సీ అని ఉంటుంది. అబ్జర్వ్ చేశారా? ఇదే కాదు, మీ మిషన్ సపోజ్ ఇలా కూడా ఉంటుంది, మీ ల్యాప్టాప్ 32 బిట్ మిషనా ఆర్ 64 బిట్ మిషనా అని ఉంటాం. ఓకే, అసలు ఈ 32 64 బిట్ ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే మెయిన్గా చెప్పంటే రిజిస్టర్ సైజ్ బేస్ చేసుకునే వచ్చాయి. ఇప్పుడు ఒకవేళ మీ ఎంబెడెడ్ సిస్టంలో ఉండే రిజిస్టర్ సైజ్ అంతా, ఐ మీన్ రిజిస్టర్స్ అన్ని సైజు 8 బిట్స్ ఉందనుకోండి, దెన్ యువర్ ఎంబెడెడ్ సిస్టమ్ ఇస్ కాల్డ్ 8 బిట్ మెషిన్. 16 బిట్ సైజ్ ఉందనుకోండి రిజిస్టర్స్, 16 బిట్ మెషిన్. 32 బిట్ సైజ్ ఉంటే 32 బిట్ మెషిన్, 64 బిట్ సైజ్ ఉంటే 64 బిట్ మెషిన్. ఓకే, సైజుని బేస్ చేసుకుని మెషిన్ అన్నారు. ఇప్పుడు నార్మల్గా మనకి ప్రజెంట్ ఎక్కువ 32 బిట్ మెషిన్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చే i7 అంతకాడికి అడ్వాన్స్డ్ ఉన్నాయి కదా చాలా, ఇవన్నీ 64 బిట్ మెషిన్స్. ఓకే, కానీ మన ఎంబెడెడ్ సిస్టంలో 99% వచ్చేసి 32 బిట్ మెషిన్సే. ఎందుకంటే మనం ల్యాప్టాప్ యూస్ చేస్తున్న అంత అడ్వాన్స్డ్గా మన ఎంబెడెడ్ సిస్టమ్స్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. వీటన్నిటికి స్పెసిఫిక్ టాస్క్లు లిమిటెడ్ టాస్క్స్ కాబట్టి, ల్యాప్టాప్కి అలా కాదు కాబట్టి మనం 64 బిట్ మెషిన్స్ ఇలా యూస్ చేస్తాం. మన ఎంబెడెడ్ సిస్టంలో మోస్ట్లీ 32 బిట్. అయితే ఇక్కడ మనం అనుకోవచ్చు నార్మల్గా 8 బిట్ అంటే ఏందో చెప్తా చూడండి. ఫస్ట్ 8 బిట్ అంటే ఏంటంటే ఎట్ ఏ టైం ఇన్ సింగిల్ మూమెంట్లో నీ ప్రాసెసర్ కనుక ఒక 8 బిట్ ఆపరేషన్ కానీ చేసినట్లయితే దాన్ని 8 బిట్ ప్రాసెసర్ అంటాం. ఆ ప్రాసెసర్లో మనం అన్ని 8 బిట్ రిజిస్టర్స్ పెట్టుకుంటాం. మీకు అర్థమైందా? లేకపోతే నేను ఇక్కడ చెప్తా క్లియర్గా, రిపీట్ చేస్తా. ఇప్పుడు ఇదొక 8 బిట్ 11000011 8 బిట్స్ కదా ఇదొక 8 బిట్స్ 10100011. ఓకే, ఇదొక 8 బిట్, ఇదొక 8 బిట్. ఇప్పుడు నా ప్రాసెసరు ఎట్ ఏ టైము 8 బిట్ ఆపరేషన్ ఏదైనా పర్ఫామ్ చేయగలిగింది అనుకో. 8 బిట్ ఆపరేషన్ అంటే ఏంది? 2 8 బిట్స్ని అడిషన్ చేయడం కానీ, ఓకే, ఆర్ఎల్స్ 2 8 బిట్స్ని సబ్ట్రాక్షన్, ఆర్ఎల్స్ ఎనీ అదర్ ఆపరేషన్, ఆర్ఎల్స్ సింప్లీ సపోజ్ ఈ 8 బిట్ డేటా ర్యామ్లో ఉందనుకోండి, 8 బిట్ డేటా ఈ ర్యామ్లో నుంచి తీసుకొని మనం ఒక పర్టికులర్ వేరే ప్లేస్లో పెట్టాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ర్యామ్ నుంచి రీడ్ చేసాం అనుకోండి, మా ప్రాసెసరు ర్యామ్ నుంచి 8 బిట్ డేటాను రీడ్ చేస్తుంది అనుకోండి. ఓకే, ఈ రీడింగ్ అంటే ఏంటి, రైటింగ్ అంటే ఏంటి, ఫెచ్చింగ్ అంటే ఏంటి, మనం గోయింగ్ ఫార్వర్డ్ అన్నీ చెప్పుకుందాం. అప్పుడు దీన్ని 8 బిట్ దాన్ని 8 బిట్ మెషిన్ అంటాం అనమాట. ఓకే, 8 బిట్ మెషిన్. అలా కాకుండా మన ప్రాసెసర్ వచ్చేసి ఎట్ ఏ టైం 16 బిట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయగలిగింది అనుకోండి. 16 బిట్ అంటే అట్ ఏ టైం 2 16 బిట్స్ని యాడ్ చేయగలుగుద్ది, సబ్ట్రాక్ట్ చేయగలుగుద్ది, ఆర్ఎల్స్ మెమరీ నుంచి రీడ్ చేయగలుగుద్ది, మెమరీకి రైట్ చేయగలుగుద్ది, ఆర్ఎల్స్ ఒక 16 బిట్ని ఎక్స్టర్నల్ డివైస్కి సెండ్ చేయగలుగుద్ది. ఓకే, దెన్ యువర్ మెషిన్ ఇస్ కాల్డ్ 16 బిట్ మెషిన్. అదేవిధంగా 32 బిట్ చేస్తే 32 బిట్ మెషిన్, అదేవిధంగా 64 బిట్ చేస్తే 64 బిట్ మెషిన్. ఓకే, ఇక్కడ మనం ఎలా చెప్పగలుగుతాం మన మెషిన్ ఓన్లీ
ఎట్ ఏ టైం 8 బిట్సే సెండ్ చేయగలగద్ది అని అయితే ఇక్కడ పెద్ద కాన్సెప్ట్ వస్తుంది అనమాట. మనం ఇక్కడ బేసిక్ని చూస్తున్నాం. ఇప్పుడు నేను ఎలా చెప్పగలుగుతా హౌ కెన్ ఐ టెల్ లైక్ మై మిషన్ కెన్ సపోర్ట్ ఓన్లీ 8 బిట్ పర్ టైం అని ఎలా చెప్పగలుగుతా? ఇక్కడే మనకి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉందన్నమాట. దట్ ఈస్ కాల్డ్ మిషన్ సైకిల్. ఓకే, మిషన్ సైకిల్. ఫస్ట్ మిషన్ సైకిల్ తెలియాలంటే మనకి ప్రాసెసర్ స్పీడ్ తెలియాలి. ఓకే, ఇదంతా బేస్ అయ్యింది మళ్ళీ ప్రాసెసర్ స్పీడ్ మీద అనమాట. ఇప్పుడు నేను ఒక సీక్వెన్స్ చెప్తా చూడండి. ఫస్ట్ ప్రాసెసర్ స్పీడ్ నుంచి మిషన్ సైకిల్ అనుకో, మిషన్ సైకిల్ దాని నుంచి రిజిస్టర్ సైజు డిసైడ్ అవుద్ది. దాని నుంచి మీ మిషన్ అంటే ఐ మీన్ 8 బిట్ మిషన్, 16 బిట్ మిషన్, 32 బిట్ మిషన్, ఇదైతే డిసైడ్ అవుద్ది. దీన్ని బేస్ చేసుకొని మీరు మళ్ళీ మీ మిషన్ క్యాపబిలిటీ అయితే చెప్పగలుగుతారు. ఇప్పుడు ఈ సీక్వెన్స్ రావాలంటే ఫస్ట్ స్పీడ్. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాసెసర్ స్పీడు 10 మెగాహెర్ట్జ్ అనుకోండి. 10 మెగాహెర్ట్జ్ అంటే దీన్ని ఇన్వర్స్ చేస్తే 10 అంటే ఏంటి? 10⁶ అనమాట. ఓకే, మెగాహెర్ట్జ్ అంటే దీన్ని ఇన్వర్స్ చేసి ఏమవుద్దంటే 1 మిల్లీ సెకండ్ అవుద్ది. ఓకే, 1/10 మెగాహెర్ట్జ్ ఈజ్ నథింగ్ బట్ 1 మిల్లీ సెకండ్. ఇప్పుడు దీనికి అర్థం ఏంటంటే నార్మల్గా 10 మెగాహెర్ట్జ్ అంటే అర్థం ఏంటంటే ఒక్క సెకండ్కి మన ప్రాసెసర్కి ఒక క్లాక్ ఉంటుంది. మన ప్రాసెసర్ ఏం ఆపరేషన్ చేసినా ఈ క్లాక్ అని రెఫరెన్స్గా తీసుకొని చేస్తుంది. ఓకే, సో ఈ ప్రాసెసర్కి ఉన్న క్లాకు 1 సెకండ్కి 10 మెగాహెర్ట్జ్ సైకిల్స్ అయితే జనరేట్ చేయగలిగింది. ఓకే, దీని అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 సెకండ్ టైం అనుకోండి. ఈ 1 సెకండ్లో మన ప్రాసెసర్ క్లాక్ వచ్చేసి 10 మెగాహెర్ట్జ్ సైకిల్స్ అయితే ప్రొడ్యూస్ చేయగలదు. 10 మెగాహెర్ట్జ్ నథింగ్ బట్ 10 lakhs. నో, 1 మెగాహెర్ట్జ్ వచ్చేసి 10 lakh అనమాట. అంటే ఇది వచ్చేసి 100 lakhs, దట్ ఈస్ 1 crore. ఓకే, 1 crore సైకిల్ ఒక్క సెకండ్లో జనరేట్ చేయగలదు. ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చేది కాన్సెప్ట్ అనమాట. మన యాక్చువల్గా ఏంటంటే ఒక్క పాజిటివ్ హాఫ్ సైకిల్, ఒక నెగిటివ్ హాఫ్ సైకిల్లో మన ప్రాసెసరు మినిమం వర్క్ చేస్తుంది అనమాట. మినిమం వర్క్ అంటే ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రాసెసర్ మినిమం వర్క్ అంటే ఏంటంటే సింపుల్గా ఒక డేటాని రీడ్ చేసింది అనుకోండి. రీడింగ్ అంటే తెలుసా? డేటా రీడ్ అంటే ఏంటి? అదే మన ర్యామ్లో డేటా ఉంది. ఆ ర్యామ్లో ఉన్న డేటా మీద ఏమైనా ప్రాసెస్ అప్లై చేయాలంటే, ఏదైనా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అప్లై చేయాలంటే అది ర్యామ్లో ఉండకూడదు. దాన్ని ప్రాసెసర్ లోపలికి తీసుకోవాలి. ఎందుకంటే ప్రాసెసర్ లోపల ఏఎల్యూ ఉంది, ర్యామ్ దగ్గర లేదు. సో ఆడ ర్యామ్లో ఉన్న డేటాని ప్రాసెసర్లోకి రీడ్ చేయాలి. దిస్ ఈజ్ కాల్డ్ రీడింగ్. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాసెసర్ 2 డేటాస్ని రీడ్ చేసింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2 వేరియబుల్స్ని. ఈ 2 వేరియబుల్స్ మీద అడిషన్ ఆపరేషన్ చేసింది, రిజల్ట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 10 + 20 30 వచ్చింది. ఈ 13 వచ్చేసి మళ్ళీ తిరిగి ర్యామ్లో స్టోర్ చేస్తున్నాం. ఓకే, సో ఈ స్టోర్ చేయడానికి మనకు టైం పట్టదు కదా. ఓకే, అంటే ఇప్పుడు ఈ 10 మెగాహెర్ట్జ్ ఏదైనా ఒక ప్రాసెసరు ఒక్క సైకిల్లో వచ్చేసి దాని మినిమం ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? ఒక్క సైకిల్లో దాని మినిమం ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక్క సైకిల్లో 8 బిట్ ఆపరేషన్ చేయగలిగింది అనుకోండి. అంటే ఈ ఒక్క సైకిల్ కంప్లీట్ అయ్యే లోపల 8 బిట్స్ని ర్యామ్ నుంచి రీడ్ చేసింది, ఆర్ ఎల్స్ 8 బిట్స్ని ర్యామ్కి రైట్ చేసింది. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ 8 బిట్ మిషన్. ఓకే, అట్లా కాకుండా మన ప్రాసెసర్ వచ్చేసి ఒక్క సైకిల్లో 16 బిట్స్ని రీడ్ చేయగలిగింది, ఆర్ ఎల్స్ 16 బిట్స్ని రైట్ చేయగలిగింది అనుకోండి. అప్పుడు
అది 16 బిట్ మెషిన్ అవుద్ది. అర్థమవుతుందా? ఎలాగా ఇప్పుడు నార్మల్‌గా ఇన్ జనరిక్ మనం ఒక అప్పర్ లేయర్ నుంచి చూసినప్పుడు మనం సింపుల్‌గా ఇవన్నీ చూసుకోమనమాట. ఓకే. 32 బిట్ రిజిస్టరా? ఓకే. 64 బిట్ రిజిస్టర్ ఓకే. ఎందుకు 32 బిట్ రిజిస్టరు? ఎందుకు 64 బిట్ రిజిస్టరు? ఎందుకు 32 ఎందుకు తీసుకున్నాం? ఓకే. అప్పుడొస్తది ఈ కాన్సెప్ట్. క్లియర్? ఇది మనం లో లెవెల్ కోడింగ్ చేసేటప్పుడు ఏందంటే, మనం స్పీడు, ఇవి మిషన్ సైకిల్ ఇవి కన్సిడర్ చేయడం కూడా వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఒక హై స్పీడ్ డేటా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మనం క్లాక్‌ని కన్సిడర్ చేయాలి. ఇలా క్లాక్‌ని మంచి రిఫరెన్స్‌గా తీసుకోకుండా చేసామనుకోండి, మనకు తెలీదనుకోండి ఒక క్లాక్ సైకిల్‌లో ఎంత డేటా సెండ్ అవుతుందని. అలా తెలియకుండా చేసినప్పుడు మన డేటా లాస్ అవుతాం. ఓకే. అందుకని ఇక్కడ మనం స్క్రాచ్ నుంచి పోతున్నాం అనమాట. సో, ఇక్కడ ఒక్క సైకిల్‌లో 8 బిట్స్ పెర్ఫార్మ్ చేస్తే అది 8 బిట్ మెషిన్. సో, ఈ 8 బిట్ మెషిన్‌కి రిజిస్టర్స్ ఉంటాయి గదా! రిజిస్టర్ సైజ్ గూడా 8 బిట్టే తీసుకుంటాం అనమాట. అర్థమైందా? 16 బిట్ మెషిన్‌కి 16. ఎందుకు ఎందుకు మిషన్ స్పీడ్ ఐ మీన్ మిషన్ క్యాపబిలిటీకి రిజిస్టర్ సైజు ఈక్వేట్ చేస్తున్నామంటే, మనకేందంటే ఎప్పుడు రిజిస్టర్ సైజు, మిషన్ స్పీడు ఈక్వల్‌గా ఉంటే ఏందంటే సింక్‌లో ఉంటాయి. ఎట్ ఎ టైమ్ ఒక రిజిస్టర్ రీడ్ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా ఉంటదనమాట. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మీ మెషిన్ స్పీడ్ 32 బిట్ అనుకోండి. మీ రిజిస్టర్స్ 8 బిట్ రిజిస్టర్స్ అనుకోండి. అప్పుడు 4 రిజిస్టర్స్ రీడ్ చేయాలి. మీరు ఒక్కసారి సెండ్ చేయాలంటే. మేబీ ఈ 4 రిజిస్టర్స్ ఈ 4 రిజిస్టర్‌కి 4 అడ్రెసెస్ ఉంటాయి. ఇలా కాకుండా 32 బిట్ రిజిస్టర్ యూజ్ చేశారనుకోండి. ఒకేసారి అయిపోద్ది. అర్థమైందా? సో, అందుకని ఫస్ట్ మనం స్పీడ్ కన్సిడర్ చేసి మెషిన్ సైకిల్ వస్తది. మెషిన్ సైకిల్ కన్సిడర్ చేసి మనం మెషిన్ 8 బిట్ మెషినా, 16 బిట్ మెషిన్, 32 బిట్ మెషిన్ డిసైడ్ అవుతాం. దీన్ని బేస్ చేసుకొని మనం రిజిస్టర్ సైజ్ అయితే డిసైడ్ చేసుకుంటాం. ఓకే. సో, అందుకని మనకొచ్చేసి మన ఇనిషియల్ స్టేజెస్‌లో ఫస్ట్ మైక్రో ప్రాసెసర్ వచ్చేసి 8085 అనమాట. ఇదొచ్చేసి 8 బిట్ మైక్రో ప్రాసెసర్. ఓకే. ఫస్ట్ మైక్రో కంట్రోలర్ వచ్చేసి 8051. ఇదొచ్చేసి 8 బిట్ మైక్రో కంట్రోలర్. అదేవిధంగా ఫస్ట్ 16 బిట్ మైక్రో ప్రాసెసర్ వచ్చేసి 8086. కానీ ఇప్పుడు మనం ఈ ఆర్మ్ కార్టెక్స్ M4 యూజ్ చేస్తున్నాం కదా! ఇది 32 బిట్ మైక్రో ప్రాసెసర్ అనమాట. ఓకే. అందుకని రిజిస్టర్స్ ఇన్ని డిఫరెంట్ సైజెస్‌లో ఉంటాయి. క్లియర్? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఇప్పటిదాకా? ఓకే. ఓకే. దెన్ టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్ చెప్తా చూడండి. ఇందాకే లైట్ బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చా. ఒకసారి చెప్పేస్తా మీకు నెక్స్ట్ ఏందంటే నేను చెప్పా కదా! హార్డ్‌వేర్ కోడింగ్ ఈస్ నథింగ్ బట్ రిజిస్టర్ కోడింగ్. ఓకే. ఫస్ట్ డేటా రిజిస్టర్. డేటా రిజిస్టర్ అంటే ఆల్రెడీ చెప్పా. ఇది డేటా హోల్డ్ చేసుకోననమాట. ఇప్పుడు ఈ డేటా రిజిస్టర్‌లో మీరు 0 రాసినా, 1 రాసినా లేకపోతే 1 0 ఏం రాసినా గానీ అది మీ ఫంక్షనాలిటీ మీద ఇంపాక్ట్ చేయదు. ఎందుకంటే మీరు దీంట్లో ఇక్కడ ఏం రైట్ చేసినా అది ఒక సింపుల్ డేటాగానే కన్సిడర్ చేస్తది గానీ అది కంట్రోల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్‌ని కన్సిడర్ చేయదు. ఓకే. దట్ ఈస్ కాల్డ్ డేటా రిజిస్టర్. నెక్స్ట్ కంట్రోల్ రిజిస్టర్ వచ్చేసి ఏందంటే కంట్రోల్ రిజిస్టర్ మన ఎంబెడెడ్ ఇంజినీర్స్‌కి వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ కంట్రోల్ రిజిస్టర్‌ని బేస్ చేసుకొని ప్రాసెసర్ వర్క్ అవుద్ది. ఇప్పుడు మనం ఉన్నాం మనం ప్రాసెసర్‌కి ఏదైనా చెప్పాలి. మనం చెప్తేనే అది ప్రాసెసర్ చేసేది. మనం ప్రోగ్రామింగ్ ద్వారా చెప్తాం. ప్రాసెసర్ నువ్వు ఇలా వద్దు, ఇలా చెయ్యి అని చెప్తాం. ఇలా చెయ్యి అని చెప్తే ఎక్కడ చెప్పాలంటే ఈ కంట్రోల్ రిజిస్టర్‌లో చెప్పాలనమాట. అంటే ఈ కంట్రోల్ రిజిస్టర్స్ ఆర్ నథింగ్ బట్ మీడియేటర్స్ బిట్వీన్ ద యూజర్ అండ్ ది ప్రాసెసర్. సో, ఈ కంట్రోల్ రిజిస్టర్‌లో మనం ఎలాగైతే కాన్ఫిగర్ చేస్తామో ప్రాసెసర్ అలా వర్క్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంట్రోల్ రిజిస్టర్‌లో ఫస్ట్ బిట్ మోడ్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రాసెసర్‌కి 2 మోడ్స్ ఉన్నాయనుకో. 2 మోడ్స్‌ని రిప్రజెంట్ చేయడానికి మనకి ఒక బైనరీ డిజిట్ చాలు గదా! ఫస్ట్ మోడ్ 0, సెకండ్ మోడ్ 1 ఓకే. అంటే ఇక్కడ మోడ్ అనే బిట్‌లో 0 రాస్తే మీ ప్రాసెసర్ ఒకలాగా వర్క్ అవుద్ది. 1 రాస్తే ఒకలాగా వర్క్ అవుద్ది. అంటే ఈ మోడ్ అనే బిట్‌లో ఆహ్, కంట్రోల్ చేస్తుంది ప్రాసెసర్‌ని. ఓకే. సో, దిస్ ఈస్ కాల్డ్ కంట్రోల్ రిజిస్టర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టేటస్ రిజిస్టర్. ఇదేందంటే సింపుల్‌గా స్టేటస్ చూపిస్తది. దీంట్లో మనం ఏం రైట్ చేయం. ఇప్పుడు ఒకవేళ మీరు ఏదైనా హార్డ్‌వేర్‌కి ప్రోగ్రామ్ రాశారు. ఓకే.
ప్రోగ్రామ్ రాశారు కానీ మీరు అనుకున్నట్టు వర్క్ అవ్వట్లే. అప్పుడు మీరు ఏం చేయాలి? స్టేటస్ రిజిస్టర్ చెక్ చేయాలి. ఇప్పుడు మీరు ఏదైనా ఒకవేళ మీ ప్రోగ్రామ్లో ఏదైనా ఎనేబుల్ చేశారనుకోండి, అది ఎనేబుల్ అయిందా లేదా అని ఎలా చెక్ చేయాలి? ఎనేబుల్ అయిందా లేదా అని. ఆ ఎనేబుల్ అయిందా లేదా అని చెప్పడానికి ఒక స్పెసిఫిక్ బిట్ ఉంటుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిట్ పేరు ఎనేబుల్ ఆర్ డిజేబుల్ అనుకోండి. సపోజ్ ఈ బిట్ 1 గాని ఉంటే మీరు అనుకున్నది ఎనేబుల్ అయిందని, 0 ఉంటే డిజేబుల్లో ఉందని. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏమో ఎనేబుల్ చేయాలనే రాసాం, కానీ అది ఎనేబుల్ కాలేదనుకో మనం ఇక్కడికి వచ్చి చెక్ చేయాలి. ఇది 0గానే ఉందంటే ఎనేబుల్ కాలేదు, మనం ఎక్కడ తప్పు రాసామని మనం ఒక డీబగ్గింగ్కి యూజ్ అవుద్ది. క్లియరా? ఇక్కడ నేను ఏంటంటే బేస్డ్ ఆన్ ఫంక్షనాలిటీ 3 చెప్పాను. నెక్స్ట్ బేస్డ్ ఆన్ రీడ్ రైట్ క్యాపబిలిటీ, రిజిస్టర్స్ వచ్చేసి మళ్ళీ 2 టైప్స్ అనమాట. ఫస్ట్ రిజిస్టర్ టైప్ వచ్చేసి రీడ్ ఓన్లీ రిజిస్టర్స్. నెక్స్ట్ రిజిస్టర్ నేమ్ వచ్చేసి రీడ్ రైట్ రిజిస్టర్. ఓకే, ఇక్కడ రీడింగ్ అంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి, రిజిస్టర్లో ఉన్న కంటెంట్ని మనం తీసుకోగలిగితే. మనం అంటే ఏంటంటే, నేను ఎప్పుడైనా మనం వాడితే మనం ఇన్ ద సెన్స్ ప్రాసెసర్. ఎందుకంటే మనం ఎంబెడెడ్ కోడింగ్ చేసేప్పుడు ఎప్పుడు ప్రాసెసర్ని మన సైడ్ ఉందాం అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా వర్క్ చేయాలనుకుంటాం కదా, మనం చేయాలనుకున్న వర్క్ ఎవరు చేస్తున్నారు? ప్రాసెసర్. అంటే ప్రాసెసర్ మన సైడ్ ఉంటుంది. ప్రాసెసర్ దేని మీద వర్క్ చేయాలో అది ఆపోజిట్లో ఉందనుకోండి. అంటే ఇప్పుడు ఒక రిజిస్టర్ని మనం బోత్ రీడ్ అండ్ రైట్ రెండు చేయగలిగితే, రీడ్ చేయడం అంటే ఏంటంటే ఆ రిజిస్టర్లో ఉన్న డేటాని ప్రాసెసర్ తీసుకోగలిగితే, ప్రాసెసర్ చూడగలిగితే దాన్ని రీడింగ్ అంటాం. ఒకవేళ ఆ రిజిస్టర్లో కంటెంట్ని మీ ప్రాసెసర్ చేంజ్ చేయగలిగింది అనుకోండి, ఆల్రెడీ ఉన్న కంటెంట్ని, దాన్ని రైటింగ్ అంటాం. ఓకే, సో ఇక్కడ డేటా రిజిస్టర్, కంట్రోల్ రిజిస్టర్ వచ్చేసి రీడ్ రైట్ రిజిస్టర్స్. ఎందుకంటే మన డేటా రిజిస్టర్ ఖచ్చితంగా రీడ్ రైట్ ఉండాలి. కంట్రోల్ రిజిస్టర్ కూడా మనం కంట్రోల్ చేయాలంటే రీడ్ రైట్ ఉండాలి, రైట్? బట్ ఇక్కడ స్టేటస్ రిజిస్టర్ ఖచ్చితంగా రైట్ ఉండకూడదు అనమాట. ఎందుకంటే స్టేటస్ అనేది మనం రాసిన ప్రోగ్రామ్ బేస్ చేసుకొని ప్రాసెసర్ ఎలా వర్క్ అవుతుందో, ఎలా వర్క్ అయితే అలా చూపించాలి. అంతేగాని మన కోసం మనల్ని సాటిస్ఫై చేయడం కోసం వర్క్ కాకపోయినా వర్క్ అవుతుందని చూపిస్తే అది ఫాల్ట్ కదా. అర్థమైందా? ఇక్కడ స్టేటస్ వచ్చేసి స్టేటస్ రిజిస్టర్ రీడ్ ఓన్లీ రిజిస్టర్. ఓకే, అండ్ పర్పస్ని బేస్ చేసుకొని ఇంకో క్లాసిఫికేషన్ అనమాట, బేస్డ్ ఆన్ పర్పస్. మనం డేటా రిజిస్టర్ వచ్చేసి జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అంటాం. అంటే ఈ రిజిస్టర్ని మీరు దేనికి కావాలంటే దానికి యూజ్ చేసుకోవచ్చు. డేటా స్టోర్ చేయని యూజ్ చేసుకున్నారా, యూజ్ చేసుకోండి. లేకపోతే దీన్ని ఒక క్యాచ్ మెమరీ లాగా యూజ్ చేస్తారా, యూజ్ చేసుకోండి. దీన్ని ఒక పాయింటర్ లాగా యూజ్ చేస్తారా, యూజ్ చేసుకోండి. దట్ ఈస్ అవర్ చాయిస్ అనమాట. కానీ ఇక్కడ కంట్రోల్ రిజిస్టర్, స్టేటస్ రిజిస్టర్ అలా యూజ్ చేయలేం. దీనికి ఏ స్పెసిఫిక్ పర్పస్కి అలొకేట్ చేసాం దీన్ని, వాటికి యూజ్ చేయగలుగుతాం. సో ఇక్కడ మనం డేటా రిజిస్టర్స్ వచ్చేసి జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అంటాం. కంట్రోల్ రిజిస్టర్, స్టేటస్ రిజిస్టర్ వచ్చేసి స్పెషల్ పర్పస్ రిజిస్టర్స్ అంటాం. ఓకే, ఇక్కడ వరకు క్లియరా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం కోర్లో ఏలు చెప్పుకున్నాం, రిజిస్టర్స్ చెప్పుకున్నాం క్లియర్గా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే లెట్ మీ అరేంజ్ దీస్ థింగ్స్. ఇంకొక మెయిన్ యూనిట్ ఉంది, దట్ ఈస్ కాల్ కంట్రోల్ యూనిట్. ఈ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది అంటే, దానికంటే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చేసి ఆ ఎగ్జాంపుల్ మన కోర్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుందో చెప్తా. అప్పుడు దాని తర్వాత మీకు కంట్రోల్ యూనిట్ చెప్తే క్లియర్ ఐడియా వస్తుంది. ఓకే ఓకే గౌతమ్, ఇక్కడ నేను ఒక చిన్న సి ప్రోగ్రామింగ్ రాస్తున్నా. సింపుల్ అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. మెయిన్ A = 10, B = 21 అనుకోండి, సి అని ఉంది. నేను సింపుల్గా C = A + B చేస్తున్నా అంతే. ఓకే, అండ్ ఐఎమ్ రిటర్నింగ్ 0. దట్స్ ఇట్.
ఇదే మన ప్రోగ్రామ్ అనమాట. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మనం రాసి ఎంబెడెడ్ సిస్టంలో ఫ్లాష్ చేసాం. అప్పుడు ఆ ప్రాసెసర్ ఎలా వర్క్ అవుద్దో నేను క్లియర్గా చెప్తా చూడండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి దీంట్లో ఏబిసి ఈ మూడు ఏంటి, వేరియబుల్స్ కదా. గుర్తుపెట్టుకోండి, వేరియబుల్స్ ఎప్పుడు ర్యామ్లో స్టోర్ అవుతాయి. ఓకే, వేరియబుల్స్ ఎప్పుడు ర్యామ్లో స్టోర్ అవుతాయి. సో ఇక్కడ ర్యామ్ ఉందనుకోండి, సారీ లెట్ మీ రీడ్రా అగైన్. ఇది ర్యామ్. ఓకే, ఈ ర్యామ్లో ప్రతి ఒక్క లొకేషన్కి ఒక స్పెసిఫిక్ అడ్రస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని అడ్రస్ 0x001 అనుకోండి. ఈ అడ్రస్ గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం క్లియర్గా, ఈ ఎందుకు ఇలాగే ఉంటాయని, వీటిని ఎలా అనలైజ్ చేయాలని. ఫర్ నౌ సింపుల్గా ఇలా అడ్రస్ ఉంది అనుకోండి, 4005. ఓకే, ఫర్ నౌ ఈ 10 ఇక్కడ స్టోర్ అయింది అనుకోండి, అంటే ఏ ఇక్కడ ఉంది. నెక్స్ట్ వచ్చేసి B20 ఇక్కడ ఉందనుకోండి, బి ఇక్కడ. ఓకే, సి అనేది సమ్వేర్ ఇక్కడ ఉందనుకోండి. సో ఇక్కడ మనం చూసినట్టయితే ప్రతి ఒక్క వేరియబుల్కి ఒక అడ్రస్ ఉంది, రైట్. ఇప్పుడు మనం ప్రాసెసర్ సైడ్కి వద్దాం. ఇది ఏఎల్యు, ఇవి రిజిస్టర్స్, చెప్పే కదా రిజిస్టర్స్. నార్మల్గా కోర్ రిజిస్టర్స్ అంటాం వీటిని, ఎందుకంటే కోర్ లోపల ఉంటాయి కదా. కోర్ రిజిస్టర్స్ నార్మల్ వాటి నేమ్స్ ఎలాగుంటాయంటే R0, R1, R2, R3, R4. ఎక్కడైనా మీకు ఒక ఎంబెడెడ్ సిస్టమ్ డెవలప్ చేసేటప్పుడు రిజిస్టర్ నేమ్స్ R0, R1, R2, R3, RLC F0, F1, F2, F3, S0, S1, S2, S3 ఇలా కనపడాయంటే అవి కోర్ రిజిస్టర్స్ అని అర్థం. ఓకే, అలా కాకుండా ఏదైనా అవుట్ సైడ్ ద కోర్ ఉంటే, అవుట్ సైడ్ ద కోర్ ఉన్నప్పుడు ఏదో ఒక పెరిఫెరల్లో ఉండాలి కదా, ఏదో ఒక హార్డ్వేర్ మాడ్యూల్. సో ఆ మాడ్యూల్ పేరు పెట్టి ఉంటాయి అన్నమాట. అలా కాకుండా కోర్లో ఉంటే ఇలాగ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సియు కంట్రోల్ యూనిట్ ఉంటుంది ఇక్కడ. ఓకే, ర్యామ్లో డేటా స్టోర్ అయింది. ఇన్స్ట్రక్షన్ ఎక్కడ స్టోర్ అవుద్ది? ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటంటే ప్రోగ్రామ్ అనమాట. మన ప్రోగ్రామ్ ఎక్కడ స్టోర్ అవుద్ది? డేటా వచ్చేసి ర్యామ్లో స్టోర్ అవుద్ది. ప్రోగ్రామ్ ఓకే, మనం కోడ్ రాసాం ఇక్కడ. ఈ కోడ్ మనం ఫ్లాష్ చేస్తాం కదా, ఫ్లాష్ చేస్తే వర్క్ అవుద్ది. ఫ్లాష్ అంటే ఏంటంటే దేర్ ఈజ్ వన్ మెమరీ కాల్డ్ ఫ్లాష్ మెమరీ, ఆర్ ఎల్స్ వీ కాల్ దట్ ఈస్ కోడ్ మెమరీ. ఓకే, మీకు మెమరీస్ మీద ఐడియా ఉందా, లేకపోతే దాని మీద చెప్పమంటారా? ఓకే ఓకే, దెన్ సింపుల్గా నేను మెమరీస్ మీద ఒక 5 minutes చెప్పి దాని తర్వాత ఐ విల్ గెట్ బ్యాక్ హియర్. ఓకే, మనకి మెయిన్గా మెమరీస్ 2 types, అంటే మెమరీస్ కూడా బేస్డ్ మెనీ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను రిజిస్టర్స్ ఎలా చెప్పాను అలాగే నార్మల్గా అవే ర్యామ్, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, రోమ్, రీడ్ ఓన్లీ మెమరీ. ఇక్కడ వీటికంటే ముందు వేరే క్లాసిఫికేషన్ చెప్తా. మనకి మెయిన్గా మెమరీస్ వచ్చేసి 2 క్లాసిఫికేషన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెమరీ అనుకుంటే సింపుల్గా ఫ్లో చార్ట్ చెప్తాను. ఒకటి వచ్చేసి ప్రైమరీ మెమరీ అంట, మెమరీ. ఇంకోటి వచ్చేసి సెకండరీ మెమరీ. ఈ ప్రైమరీ మెమరీ ఏంటంటే డైరెక్ట్గా ప్రాసెసర్తో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఓకే, అంటే మనం ఏదైతే కోడ్ ఉందో మన దగ్గర, దానికి సంబంధించిన డేటా కానీ దానికి సంబంధించిన కోడ్ కానీ అంతా ఎక్కడ స్టోర్ అవ్వాలి? ప్రైమరీ మెమరీలో స్టోర్ అవ్వాలి. సో ఈ ప్రైమరీ మెమరీలో మెయిన్గా మనకి 2 types అనమాట.
ఒకటి వచ్చేసి డేటా మెమరీ ఫస్ట్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ వచ్చేసి ప్రోగ్రామ్ మెమరీ. ఓకే, మనం ఏ ప్రోగ్రామ్ చూసినా ఏసీ ప్రోగ్రామ్ చూసినా మనకి మెయిన్గా రెండు ఉంటాయి. ఒకటి వచ్చేసి వేరియబుల్స్ ఆర్ ఎల్స్ డేటా. ఇక్కడ చూడండి ఏబిసి ఇవన్నీ డేటా కదా, కానీ వీటి మధ్య ఒక ఆపరేషన్ చేసాం, దట్ ఈస్ కాల్ అడిషన్ చేసాం. ఫస్ట్ అడిషన్ చేసి ఆ రిజల్ట్ని సికి అసైన్ చేసాం, రైట్? ఇవి మ్యాథమెటికల్ ఆపరేషన్సే కదా. ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ వచ్చేసి మన కోడ్ ఎలా కంపైలర్ ఏం చేస్తుందంటే, కంపైలర్ గురించి మళ్ళీ ఫ్యూచర్లో చెప్తా, కంపైలర్ ఎలా కన్వర్ట్ చేస్తుందని క్లియర్గా. ఫర్ నౌ సింపుల్గా అర్థం చేసుకోండి, ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్ని ఇన్స్ట్రక్షన్స్ లా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటంటే, ఒక ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటంటే, మన ప్రాసెసర్ చేత ఒక పని చేపించగలిగితే, ఒక లైన్ ఆఫ్ కోడ్ మన ప్రాసెసర్ చేత ఒక పని చేపించగలిగితే దాన్ని ఇన్స్ట్రక్షన్ అంటాం. ఇక్కడ సింపుల్గా చూసినట్లయితే ఇంటి ఏ ఈక్వల్ 10 ఇది వచ్చేసి ఇన్స్ట్రక్షన్ కాదనమాట. అంటే ఇక్కడ మన ప్రాసెసర్కి ఏం చెప్పట్లే, జస్ట్ 10 అనే వేరియబుల్ డిక్లేర్ చేసాం. ఈ 10 అనే వేరియబుల్ ర్యామ్లో స్టోర్ అవుద్ది. ఓకే, ఈ 20 అనే వేరియబుల్ ర్యామ్లో స్టోర్ అవుద్ది. ఇక్కడ సి అనే వేరియబుల్ డిక్లేర్ చేసాం. బట్ ఇక్కడ ఏం చెప్తున్నాం, అడిషన్ చేయమని చెప్తున్నాం. ఓకే, హలో, అంటే ఇక్కడ మనం కమాండ్ ఇస్తున్నాం ప్రాసెసర్కి. హియర్ వీఆర్ కమాండింగ్ ప్రాసెసర్ టు డూ అడిషన్. సో ఇటువంటి కమాండింగ్ థింగ్స్ని ఇన్స్ట్రక్షన్స్ అంటాం. ఈ ఇన్స్ట్రక్షన్స్ వాటి టైప్స్ అవన్నీ మన ఫ్యూచర్లో మళ్ళీ నీట్గా చెప్పుకుందాం. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఇన్స్ట్రక్షన్నే మనం ప్రోగ్రామ్ అంటాం అనమాట, ఆర్ కోడ్ అంటాం. ప్రోగ్రామ్ ఆర్ కోడ్. ఓకే, సో ఈ డేటా ఉంది కదా 10, 20, సి, వీటిని డేటా అంటాం. సో ప్రైమరీ మెమరీ అంటే ప్రాసెసర్కి అటాచ్ అయ్యే ఉంటుందని చెప్పి కదా. సో ప్రాసెసర్కి అటాచ్ ఉంటుంది కాబట్టి డేటా మొత్తం డేటా మెమరీ స్టోర్ చేసుకుంటాం. ఈ డేటా మెమరీకి ఎగ్జాంపుల్ వచ్చేసి ఎస్ర్యామ్, డిర్యామ్ అంటే ర్యామ్ సింపుల్గా. ఈ ప్రోగ్రామ్ మెమరీకి ఎగ్జాంపుల్ వచ్చేసి, ప్రోగ్రామ్ మెమరీలో మనం ఇన్స్ట్రక్షన్స్ స్టోర్ చేస్తాం. ఎగ్జాంపుల్ వచ్చేసి ఫ్లాష్, అండ్ దెన్ రోమ్, ఈపీ రోమ్, డబ్ల్యూపీ రోమ్, ఇవన్నీ ఒకటే, మోరల్ లెస్. అంటే కొంచెం అది వచ్చేసి ర్యామ్ అనమాట. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలనుకోండి, ఇంతకుముందు మనం చెప్పుకున్న ప్రోగ్రామ్, మనకి ఏ బి అనే డేటా కావాలి, రైట్? ఏ బి అనే డేటా కావాలి. సో ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అవసరం లేదు కదా, అది ర్యామ్లో ఉంటుంది. కానీ మన ఫ్లాష్ మెమరీలో వచ్చేసి, ఫ్లాష్ మెమరీ ఆ ప్రోగ్రామ్ మెమరీలో ఏదైతే స్టోర్ చేస్తామో అది మళ్ళీ ఏదైనా కొత్త ప్రోగ్రామ్ దాన్ని ఓవర్ రైట్ చేసే దాకా, ఆర్ఎల్స్ దాన్ని ఎరేస్ చేసేదాకా అది స్టోర్ అయ్యే ఉంటుంది. ఓకే, ఇదంతా ప్రాసెస్ మనకు అర్థం కావాలంటే అసలు బూట్ లోడర్ గురించి తెలియాలన్నమాట. మీకు ఇవన్నీ ఒకేసారి చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు, అందుకని నేను చెప్పట్లేదు. ఓకే, మనకి చాలా ఉన్నాయి. స్క్రాచ్ నుంచి వెళ్తే మనకు క్లియర్ ఐడియా, ఒక్కసారి మీకు క్లియర్ ఐడియా వస్తున్నట్లయితే మీకు ఏ ప్రాసెసర్కైనా పోతే మనం ఫ్రీగా చేసుకోవచ్చు. మనం చాలామందికి క్లియర్ ఐడియా లేక ఒక ప్రాసెసర్ మీద వర్క్ చేసి మళ్ళీ కొత్త ప్రాసెసర్ వస్తే కొత్తగా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఏం జరుగుద్దంటే, ఏదైనా కానీ మన ప్రోగ్రాము లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ అది ఎదర్ ఫ్లాష్ మెమరీలో, రోమ్లో, ఈపీ రోమ్లో, డబ్ల్యూపీ రోమ్లో ఫుల్ కోడ్ మొత్తం దీంట్లోకి వచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత మన ప్రాసెసర్ బూట్ అవుతుందంటే, స్టార్టింగ్ మీరు ప్రాసెసర్ స్విచ్ ఆన్ చేశారనుకోండి, ఒక ఫస్ట్ ఫ్యూ మైక్రో సెకండ్స్ అది వర్క్ స్టార్ట్ చేయదు. అది ఇనిషియలైజేషన్స్కి, బూటింగ్కి యూజ్ చేసుకుంటుంది. అప్పుడు ఏం చేస్తుందంటే, ఫస్ట్ ఈ కోడ్ మొత్తం ఫ్లాష్లో, రోమ్లో, వీటిలో ఉంది కదా, ప్రోగ్రామ్ మెమరీలో ఉంది. కానీ ఈ కోడ్లో డేటా కూడా ఉంది, రైట్? నార్మల్గా డేటా అనేది ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది, మనకు తెలియదు, ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు. కానీ ఈ ప్రోగ్రామ్ మెమరీ అనేది ఎప్పుడు చేంజ్ కాకూడదు అనమాట. సో ఎప్పుడు చేంజ్ అయ్యేది మనం ర్యామ్లో పెట్టుకోవాలి. అందుకని ఇక్కడ ఉండే కాపీ ఉంటుంది కదా, డేటా మెమరీ కాపీని తీసి ర్యామ్లో పెట్టేస్తాం. అర్థమైందా? అంటే ఇనిషియల్గా ఆ ఇంటీజర్ వేరియబుల్ ఏబిసి చూపించాం కదా ప్రోగ్రాంలో, అవి
ప్రోగ్రామ్ మెమరీలోనే ఉంటాయి. కానీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ప్రోగ్రామ్ మెమరీ నుంచి ఎగ్జిక్యూట్ కావు. ర్యామ్ నుంచి అవుతాయి. ఈ థింగ్స్ అన్నీ బూట్ ఆ! ఈ థింగ్స్ అన్నీ యెస్. బూట్ లోడర్‌లో పెర్ఫార్మ్ చేస్తాం. ఈ బూట్ లోడర్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. మనం నేర్చుకుంటే భలే ఇంట్రెస్ట్‌గా ఉంటది. ఓకే. ఓకే. ఫర్ నౌ అలా గుర్తుపెట్టుకోండి. మనం ఫ్యూచర్‌లో చూద్దాం. ఆ! ఓకే. ఇప్పుడు 1020 సి అనేది ర్యామ్‌లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఎరేజ్ దీస్ థింగ్స్. ఇది రోమ్ అనుకోండి. ఓకే. రోమ్. ఈ రోమ్‌లో ఇన్‌స్ట్రక్షన్ స్టోర్ అయిందనుకోండి. సింపుల్‌గా నేను అడిషన్ రాస్తాను. బట్ ఇలా స్టోర్ అవ్వదనమాట. లో లెవెల్ బైనరీలో స్టోర్ అవుద్ది. ఓకే. ఇప్పుడు ఇది మన కోర్ కదా! కోర్‌తో ఇవి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ విధంగా. ఈ విధంగా కనెక్ట్ అయ్యి ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్‌వేర్ ఫిజికల్ లైన్స్‌తో ఈ విధంగా కనెక్ట్ అయ్యి ఉన్నాయనుకోండి. బట్ కనెక్షన్స్ కొంచెం వేరుగా ఉంటాయి. విల్ డిస్కస్ లేటర్. ఫర్ నౌ ఈ ఎగ్జాంపుల్ కోసం. ఇక్కడ ఏందంటే అడిషన్ చేయమని చెప్పా. రైట్? ఫస్ట్ మన కోర్ వచ్చేసి ఏం ఇన్‌స్ట్రక్షన్ రీడ్ చేస్తది కమాండ్‌ని. కమాండ్ ఏంది? అడిషన్ కదా! ఇప్పుడు అడిషన్ దేని మీద చేయాలి? ఏ మీద బి మీద చేయాలి, రైట్? సో ఇక్కడ ఏ ఎక్కడుంది? ఇక్కడుంది. ఇక్కడ ఉందని మనకు తెలిసింది. బట్ హార్డ్వేర్లో ఫిజికల్గా ప్రాసెసర్ ఎలా రీడ్ చేస్తుంది అంటే బేస్డ్ ఆన్ అడ్రస్ అనమాట. ఏ యొక్క అడ్రస్ వచ్చేసి 0x001. ఓకే. సో ఈ అడ్రస్ ఆ అడ్రస్ యూజ్ చేసి రీడ్ చేస్తుంది. రీడ్ చేస్తుంది కదా! రీడ్ చేసిన అని ఒక కోర్ రిజిస్టర్లో పెట్టుకుంటుంది ఇలా. నెక్స్ట్ బీని రీడ్ చేయాలి. బి యొక్క అడ్రస్ ఏంటి? 0. ఇది తెలుసుకుంటుంది ప్రాసెసర్. సో ఈ అడ్రస్ని బేస్ చేసుకొని ఈ అడ్రస్లో ఉన్న కంటెంట్ 20. దాన్ని రీడ్ చేసి ఇంకో కోర్ రిజిస్టర్ R2లో పెట్టుకుంది అనుకోండి. ఓకే. ఇప్పుడు మనం అడిషన్ చేయమన్నాం ఏకి బి మధ్య. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ALU కెన్ యాక్సెస్ ఓన్లీ దిస్ రిజిస్టర్స్. ఓకే. కోర్ రిజిస్టర్స్. ఇట్ కెనాట్ యాక్సెస్ ద ర్యామ్ అండ్ రోమ్ డైరెక్ట్లీ. అందుకనే మనకి ర్యామ్ రోమ్లో ఉన్నదాన్ని ఫస్ట్ కోర్ రిజిస్టర్లోకి తెచ్చుకుంటున్నాం. దాని తర్వాత కోర్ రిజిస్టర్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంది అడిషన్ చేస్తాం కదా! ఇప్పుడు ఈ రెండింటికి డైరెక్ట్ కనెక్షన్స్ ఉంటాయి. ఫిజికల్ కనెక్షన్స్. ఇప్పుడు 10, 20 తీసుకుంటుంది. రెండింటిని అడిషన్ చేస్తుంది 30 రిజల్ట్. ఈ 30 రిజల్ట్ని ఇట్ విల్ స్టోర్ బ్యాక్ ఇంటూ వన్ ఆఫ్ ది కోర్ రిజిస్టర్. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో స్టోర్ చేసింది అనుకోండి. మన ప్రోగ్రామ్ ప్రకారం ఏంది రిజల్ట్ ఇట్ షుడ్ గో బ్యాక్ టు ద సి, రైట్? అప్పుడు మన ప్రాసెసర్ ఏం చేస్తుంది అంటే రిజల్ట్ మన దగ్గర ఉంది కాబట్టి ఈ సి యొక్క అడ్రస్ని ఫైండ్ అవుట్ చేసి సికి అయితే రౌట్ చేస్తుంది. ఇక్కడ 30 వచ్చేస్తుంది. అంటే మనం అనుకున్న ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది క్లియర్గా. ఇప్పుడు మీరు అనవచ్చు, ఓకే మనం చేసిన ప్రోగ్రాము కోరే ఎగ్జిక్యూట్ చేసేసింది. దెన్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ప్రాసెసర్, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ కంట్రోలర్ అని. ఇక్కడే మనం ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవేంటంటే ఇక్కడ చూడండి, నార్మల్గా ఈ కోర్కి బయట ఎన్విరాన్మెంట్కి ఏది కనెక్షన్ ఉండదు అనమాట. మనం ఈ కోర్కి ర్యామ్కి రోమ్కి ఫిజికల్ కనెక్షన్స్ చేసాం. వీటిని బస్ మ్యాట్రిక్స్ అంటాం ఆర్ బస్ యూనిట్ అంటాం. ఓకే. ఈ కోర్ వర్క్ అవ్వాలంటే దీనికి క్లాక్ సప్లై చేయాలి. అందుకని మనకు దగ్గర ఒక క్లాక్ ఉండాలి. ఓకే. ఈ కోరు వర్క్ అవ్వాలంటే దీనికి ప్రోగ్రామ్ ఇవ్వాలి, డేటా ఇవ్వాలి, రైట్? సో ప్రోగ్రామ్ ఇవ్వాలంటే మనం ఒక రోమ్ ఉండాలి, డేటా ఇవ్వాలంటే ర్యామ్ ఉండాలి. సో ఇవన్నీ కనెక్ట్ చేస్తే కానీ కోర్ వర్క్ కాలేదు. కోర్ స్టాండ్ అలోన్ వర్క్ చేయదు. ఎందుకంటే ఇట్ డోంట్ నో వాట్ టు డూ. ఫస్ట్ ఇది ఒక కమాండ్ తీసుకోవాలి రోమ్ నుంచి. అందుకని మనకు రోమ్ ఉండాలి. కమాండ్ తీసుకొని వర్క్ చేయాలంటే ఆ కమాండ్ మీద మేబీ ఆ కమాండ్ డేటా యూజ్ చేసుకుంటుందంటే ఆ డేటాను రీడ్ చేయను ర్యాము ఉండాలి. ఇప్పుడు ఈ ర్యాము రోము కనెక్ట్ దేని ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది? బస్ ద్వారా కనెక్ట్ ఉంటుంది. అంటే బస్ ఉండాలి. మళ్ళీ క్లాక్ సోర్స్ ఇవ్వాలి, క్లాక్ ఉండాలి. ఓకే. అంటే మన కోర్‌కి ఇవన్నీ కనెక్ట్ చేస్తే గానీ ఒక చిన్న ఆపరేషన్ జరగట్లే, రైట్? మినిమమ్ సింపుల్ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్ కూడా జరగదు ఇవన్నీ లేకుండా, రైట్? సో ఇక్కడి నుంచే మనకు ప్రాసెసర్ అనే కాన్సెప్ట్ మొదలవుద్ది, గుర్తుపెట్టుకోండి. అంటే ఒక కోర్‌కి మినిమమ్ పెరిఫెరల్స్, ఇఫ్ యూ కనెక్ట్ మినిమమ్ పెరిఫెరల్స్ టు ద కోర్ టు మేక్ ఇట్ వర్క్ ఫర్ స్మాల్ ఆపరేషన్స్ లైక్ సింపుల్ రీడ్ అండ్ రైట్.
ఆర్ సింపుల్ అడిషన్, దెన్ దట్ ఈస్ కాల్డ్ ప్రాసెసర్. అర్థమైందా? అర్థమైంది ప్రాసెసర్ అంటే. కోర్ స్టాండ్ అలోన్ ఏం చేయలేదు, కోర్కి సమ్ పెరిఫరల్స్ కావాలి అరౌండ్ ద కోర్. ఆ పెరిఫరల్స్ ద్వారా నువ్వేం పెద్ద పెద్ద ఆపరేషన్ చేయగల, మినిమం ఆపరేషన్ పర్ఫామ్ చేయగలిగే పెరిఫరల్స్ సింపుల్గా కోడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి. సో దాన్ని మనం అయితే ప్రాసెసర్ అంటాం. ఓకే, ఇక్కడ ప్రాసెసర్ గురించి ఇప్పుడు చెప్తా చూడండి. ప్రాసెసర్ ఇక్కడ రాయలేదా? ఓకే, వేరే పీపీటీలో ఉంది. ఓకే, ప్రాసెసర్ అంటే ఇక్కడ చూడండి డెఫినేషన్ నేనే రాశాను. A processor is the brain of a computer or device that fetches, decodes and executes the instructions. వీటి మీనింగ్ అంటే ఏందో చెప్తాను. నెక్స్ట్, ఇట్ కెన్ హ్యావ్ వన్ ఆర్ మోర్ కోర్స్ టు పర్ఫామ్ టాస్క్స్ అండ్ రన్ ది ప్రోగ్రామ్ ఎఫిషియెంట్లీ. నేను ఆల్రెడీ చెప్పే కదా, ఒక ప్రాసెసర్లో మల్టిపుల్ కోర్స్ ఉండొచ్చు. ఇక్కడ చూడండి, ఇది ప్రాసెసర్ అనుకుంటే మేబీ మల్టిపుల్ కోర్స్ ఉన్నాయి. ఇన్పుట్ అవుట్పుట్ కంట్రోల్ అంటే బస్ అనమాట. బస్సే అనుకోండి, బస్ ఆర్ ర్యామ్ రోమ్. మెమరీ కంట్రోలర్, ఇట్ కమ్స్ అండర్ ర్యామ్ రోమ్. ఓకే, సో ఇవన్నీ పెడితేనే కదా మనకు వర్క్ అయింది, అదే ప్రాసెసర్ సింపుల్. సో ఇక్కడ ప్రాసెసర్ ఏం చేయగలదు అంటే, మన కోర్ ఏం చేయగలదు, అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్ పర్ఫామ్ చేయగలదు. కానీ ప్రాసెసర్ ఏం చేయగలదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆపరేషన్ చేయగలదు. ఇట్ కెన్ ఫెచ్, ఇట్ కెన్ డీకోడ్ అండ్ ఇట్ కెన్ ఎగ్జిక్యూట్. ఫెచ్ అంటే ఏంటంటే, చాలామంది ఎంబెడెడ్ ఇంజనీర్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. మనం రెండు విషయాలు యూస్ చేస్తాం, రెండు థింగ్స్, రీడ్ యూస్ చేస్తాం, ఫెచ్ యూస్ చేస్తాం. చాలామంది రెండు సేమ్ అనుకుంటారు. రీడింగ్ అంటే, ఫెచ్చింగ్ అంటే ఏంటంటే, ఫస్ట్ పర్పస్ వచ్చేసి ఒకటే, బట్ ఎక్కడి నుంచి చేస్తాను అనేది డిఫరెంట్. మన దగ్గర ర్యామ్ రోమ్ రెండు ఉన్నాయి, రైట్? రోమ్ నుంచి డేటా తీసుకుంటాం, రైట్? రోమ్ నుంచి ఇన్స్ట్రక్షన్ తీసుకుంటాం, కమాండ్. అది తీసుకుంటేనే మనకు తెలుస్తుంది ఏం చేయాలనేది, రైట్? సో రోమ్ నుంచి ఇన్స్ట్రక్షన్ మన ప్రాసెసర్ తీసుకుంటాం కదా, దట్ ఈస్ కాల్ ఫెచ్చింగ్. ఫెచ్ ఈజ్ నథింగ్ బట్ సింప్లీ ఇన్స్ట్రక్షన్ రీడ్ చేసేదాన్ని ఫెచ్చింగ్ అంటాం. ఓకే, రీడ్ అంటే ఏంటంటే డేటా రీడ్. ఇప్పుడు ర్యామ్లో డేటా ఉంటుంది, ర్యామ్లో ఉన్న డేటాను ప్రాసెసర్ రీడ్ చేసింది అనుకోండి, దాన్ని సింపుల్ రీడ్ అంటాం. అదే రోమ్లో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, రోమ్లో ఉన్న ఇన్స్ట్రక్షన్ రీడ్ చేస్తే దాన్ని ఫెచ్ అంటాం. ఓకే, మన ప్రాసెసర్ ఫెచ్ చేస్తుంది, ఫెచ్ చేసిన దాన్ని డీకోడ్ చేస్తుంది. డీకోడ్ అంటే నార్మల్ ఆ ఇన్స్ట్రక్షన్ రోమ్లో ఒక లో లెవెల్ లాంగ్వేజ్లో ఉంటుంది అనమాట, ఒక బైనరీ టైప్లో ఆ డాట్ హెక్సాడెసిమల్ టైప్లోనే అలాగ ఉంటుంది. దాన్ని డీకోడ్ చేసుకుంటుంది, అర్థం చేసుకోవాలి కదా, అడిషన్ చేయాలా, సబ్ట్రాక్షన్ చేయాలా, లేకపోతే ఏది లాజికల్ ఆపరేషన్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ డీకోడింగ్. ఆఫ్టర్ డీకోడింగ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్. సో ద ప్రాసెసర్ ఈజ్ నథింగ్ బట్ ద బ్రెయిన్ ఆఫ్ ఆర్ హార్ట్ ఆఫ్ ఏ కంప్యూటర్. It decodes, it fetches, decodes and executes the instructions. And the processor may have one or more cores. Clear? అయితే ఇక్కడ మనం ఇంకో క్వశ్చన్ వేసుకోవాలి. ఏంటంటే, సరే ఇప్పుడు ప్రాసెసర్ వర్క్ అవుతుంది, ప్రాసెసర్లో కోర్ ఉంది, కొన్ని పెరిఫరల్స్ ఉన్నాయి, దీంతో మెమరీ రీడ్ చేయగలుగుతుంది, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది. దెన్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ కంట్రోలర్? మళ్ళీ ప్రాసెసర్, ఫస్ట్ కోర్ నుంచి ప్రాసెసర్కి వచ్చాం, మళ్ళీ ప్రాసెసర్ నుంచి కంట్రోలర్ దాకా ఎందుకు పోయాం అని క్వశ్చన్ వేసుకుంటే ఇక్కడ మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. ఏంటంటే, ఇప్పుడు నేను ఎక్స్టర్నల్ వోల్ట్తో కనెక్ట్ అవ్వాలంటే నేను ఎస్పిఐ యూస్ చేయాలి, I2C యూస్ చేయాలి, UART యూస్ చేయాలి, ఆర్ వాల్స్ వైఫై, బ్లూటూత్ ఇలాగే ఏదో ఒకటి యూస్ చేయాలి, రైట్? అంటే ఈ ఎక్స్టర్నల్ వోల్ట్కి పెట్టాలంటే ఈ పెరిఫరల్స్ ర్యాము రోము వీటితో కుదరదు, మీరు ఇంకా ఎక్కువ పెరిఫరల్స్ యాడ్ చేయాలి. ఓకేనా, ఇంకా ఎక్కువ పెరిఫరల్స్ యాడ్ చేయాలన్నమాట. మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, అడ్రస్ స్పేస్ ఈ యొక్క కాన్సెప్ట్ చెప్తా, వెరీ ఇంపార్టెంట్. మనకు చాలామంది దీని ఇంపార్టెన్స్ తెలుసుకోరు, కానీ మన డెవలప్మెంట్లో ఇది తెలిస్తే మనకి బాగుంటుంది. అడ్రస్ స్పేస్ అంటే ఏంటంటే, మన
ఫిజికల్‌గా హార్డ్‌వేర్‌లో మనకి దేన్ని టచ్ చేయాలన్నా దానికి ఒక అడ్రస్ తెలిసుండాలి. రిజిస్టర్‌ని టచ్ చేయాలన్నా అడ్రస్ తెలిసుండాలి. మెమరీని టచ్ చేయాలన్నా అడ్రస్ తెలిసుండాలి. క్లాక్‌ని టచ్ చేయాలి. మీరు దేనికి ప్రోగ్రామ్ రాయాలన్నా దానికొక అడ్రస్, ఫిజికల్ అడ్రస్ ఉంటది. అది తెలిసుండాలన్నమాట. ఆ ఫిజికల్ అడ్రస్ తెలియకుండా మనం ఏం చేయలేం. ఓకే. ఇప్పుడు ఈ ఫిజికల్ అవును. దీనికోసమే. ఎందుకంటే మన ఎంబెడెడ్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ వి ఆర్ డైరెక్ట్‌లీ టాకింగ్ టు ద హార్డ్‌వేర్. ఎవ్రీ హార్డ్‌వేర్ ఈస్ హావింగ్ వన్ ఇండివిడ్యువల్ అడ్రస్. సో, దాని అడ్రస్ తెలియకుండా మనం ఏం చేయలేం. సో, దాని అడ్రస్‌ని యాక్సెస్ చేయాలంటే పాయింటర్ కాన్సెప్ట్ కావాలి. నేను పాయింటర్స్ చెప్పేటప్పుడు దాని గురించి ఇంకా క్లియర్‌గా డయాగ్రమాటిక్‌గా చెప్తా. మీకు మంచి ఐడియా వస్తది. ఓకే. ఓకే. ఇక్కడ అడ్రస్ స్పేస్ అనేది నేను ఎందుకు ఎత్తా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక ప్రాసెసర్ ఉందనుకోండి. ప్రతి ప్రాసెసర్‌కి అడ్రస్ స్పేస్ వేరుగా ఉంటది. అంటే ఇప్పుడు మన ఎగ్జాంపుల్ హ్మ్, అడ్రెసెస్ 0 నుంచి స్టార్ట్ అయిందనుకోండి అడ్రస్. ఫర్ ఎగ్జాంపుల్ 0x0000 నుంచి 0x FF దాకా ఉందనుకోండి అడ్రసెస్. అంటే 0x0001, 0x0002, 0x0003 అప్ టు 0x FFF. హెక్సాడెసిమల్ నెంబర్స్ తెలుసు కదా. ఓకే. ఇన్ని అడ్రసెస్ ఉన్నాయి అనుకోండి. ఓకే. ఇప్పుడు నేనేందంటే ఈ అడ్రస్ స్పేస్ ఎందుకు చెప్పానంటే, మన ప్రతి ప్రాసెసర్‌కి దానికంటూ ఒక అడ్రస్ స్పేస్ ఇస్తదనమాట. మనం ఏ పెరిఫెరల్ కనెక్ట్ చేయాలన్నా ఎక్స్‌టర్నల్ టు ద ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ బయట ఏ పెరిఫెరల్స్ కనెక్ట్ చేయాలన్నా ఈ అడ్రస్ స్పేస్‌లోనే కనెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 పెరిఫెరల్స్ కనెక్ట్ చేస్తున్నా. జీపీఐఓ, క్యాన్, ఎస్‌పిఐ అండ్ యూఆర్ట్. ఈ 4 పెరిఫెరల్ కనెక్ట్ చేస్తున్నాననుకోండి. ఒక్కొక్క పెరిఫెరల్‌లో ఫర్ ఎగ్జాంపుల్ 10 రిజిస్టర్స్ ఉన్నాయనుకోండి. ఓకేనా? 10 రిజిస్టర్స్ ఉన్నప్పుడు ఏం జరిగిద్దంటే, ఒక్కొక్క పెరిఫెరల్ ప్రతి రిజిస్టర్‌కి ఒక అడ్రస్ ఉంటది. యూనిక్ అడ్రస్. యూనిక్ అడ్రస్. అంటే ఈ 10 రిజిస్టర్‌ని రిప్రజెంట్ చేయడానికి మనకు 10 అడ్రెసెస్ కావాలి. సో, ఈ అడ్రస్ స్పేస్ మన ప్రాసెసర్ ఏదైతే మనకు అడ్రస్ స్పేస్ ప్రొవైడ్ చేసిందో, ఆ అడ్రస్ స్పేస్‌లో ఫస్ట్ 10 మనం జీపీఐకి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా క్యాను 10, ఎస్‌పిఐ 10, యూఆర్ 10 అనుకోండి. అన్ని 10, 10. నెక్స్ట్ 10 ఐ2సి క్యాన్‌కి యూజ్ చేస్తా. దాని తర్వాత ఎస్‌పిఐ, దాని తర్వాత యూడాట్ యూజ్ చేస్తా. ఇలాగా నేను యూజ్ చేసి ఈ పెరిఫెరల్స్ అన్ని మౌంట్ చేశాననుకోండి హార్డ్‌వేర్‌లో. పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ మన అడ్రస్ స్పేస్ మొత్తం పెట్టేసాననుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా అడ్రస్ స్పేసు. ఈటి మధ్యలో నాకు కావాల్సిన పెరిఫెరల్స్ అన్నీ పెట్టేసుకున్నాననుకోండి. అంటే నా ప్రాసెసర్ దేని యూజ్ చేయాలనుకుంటున్నాను. నేను ఎక్స్టర్నల్ డివైస్‌కో బ్లూటూత్‌తో కనెక్ట్ అవ్వాలనుకుంటే బ్లూటూత్ మాడ్యూల్ పెడతా. మేబీ అదొక 100 అడ్రస్ స్పేస్‌ని తీసుకోవచ్చు. ఎస్‌పిఐ ఒక 50 తీసుకోవచ్చు. వైఫై ఒక 200 తీసుకోవచ్చు. ఓకే. ఇలాగ పెట్టేస్తే నా అడ్రస్ స్పేస్ ఫిల్ అయింది. ఒక్కసారి అడ్రస్ స్పేస్ అని నేను ఎందుకంటానంటే, నీ ప్రాసెసరు దేన్నైనా యాక్సెస్ చేసేటప్పుడు అడ్రస్‌ని యూజ్ చేసి యాక్సెస్ చేస్తది కదా. అంటే ఇక్కడ మన ప్రాసెసర్ క్యాపబిలిటీ ఏందంటే, ప్రాసెసరు ఈ అడ్రస్ నుంచి ఈ అడ్రస్ వరకు వీటి మధ్యలో ఏమున్నా గానీ రీడ్ చేయగలగద్ది, రైట్ చేయగలగద్ది. అప్పుడు మన పెరిఫెరల్స్ అన్నీ ఈ అడ్రస్ స్పేస్‌లో ఈ రేంజ్‌లో వచ్చేటట్టు చూసుకోవాలి. ఇది చూసేది ఎవరంటే వెండార్ అనమాట. వెండార్ అంటే ఏందంటే, ఇప్పుడు ప్రాసెసర్ మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడు గదా. ఆర్మ్ ప్రాసెసర్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆర్మ్ ప్రాసెసర్‌లు చాలా మైక్రో కంట్రోలర్స్‌లో ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఈ కోర్స్‌లో వచ్చేసి STM32 మైక్రో కంట్రోలర్ యూజ్ చేస్తారు. ఓకే. దీంట్లో ఆర్మ్ ఉంది. మీరు మేబీ ఇంకొక మైక్రో కంట్రోలర్ తీసుకుంటే దాంట్లో ఆర్మ్ ఉంటది. రెండిట్లో సేమ్ ఆర్మ్ ఉంటది. బట్ కంట్రోలర్ వేరు. అంటే రెండిట్లో ఆర్మోడు ప్రొవైడ్ చేసిన అడ్రస్ స్పేస్ సేమ్. ది సేమ్ అడ్రస్ స్పేస్ ఆర్మ్ ప్రొవైడెడ్. బట్ అక్కడ వెండార్ ఏం చేశారంటే ఫస్ట్ STM32 అనుకోండి. ఆ వెండారు జీపీఐఓ, క్యాన్, ఎస్‌పిఐ, యూఆర్ట్ పెట్టుకున్నాడు. ఇంకొక వెండార్ ఉన్నాడనుకోండి. వాడికి జీపీఐఓ, క్యాన్, ఎస్‌పిఐ, యూఆర్ట్ వద్దు. వాడు వైఫై, బ్లూటూత్ సమ్ అదర్ థింగ్స్ పెట్టుకుంటాడు. వాడు నెట్వర్కింగ్ కోసం యూజ్ చేసుకుంటాడు. ఓకే. అంటే ఎవడికి ఏది అవసరమో ఆ స్పేస్‌లో వాడు ఆ పెరిఫెరల్స్ పెట్టుకుంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఆర్మ్ ప్రాసెసర్ ఉంది. ఆహ్, జ గౌతమ్. ఈ ఆర్మ్ ప్రాసెసర్ ఈ అడ్రస్ స్పేస్‌లో నేను
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి సంబంధించిన బ్లూటూత్, వైఫై, సర్వర్కి ఎలా కనెక్ట్ అవ్వాలంటే ఆ మాడ్యూల్, ఇవి పెట్టుకొని నా అడ్రస్ స్పేస్ని ఫిల్అప్ చేశా. ఇప్పుడు నా ప్రాసెసర్ స్పెసిఫిక్ అయిపోయింది. అబ్జర్వ్ చేసి చిన్నగా. ఇంతకుముందు నా ప్రాసెసరు ఇట్ ఇస్ నాట్ స్పెసిఫిక్ టు ఏ సింగిల్ వర్క్. బట్ దీని అడ్రస్ స్పేస్లో నేను పెరిఫరల్స్ పెట్టేశా. ఆ పెరిఫరల్స్ కూడా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి ఏ పెరిఫరల్స్ యూజ్ అవుతాయి ఆ పెరిఫరల్స్ పెట్టేసి నా ప్రాసెస్ని ఎలా చేశా అంటే ఇట్ ఈస్ స్పెసిఫిక్ టు ద ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అన్నట్టు చేశా. ఎందుకంటే దీనికి కనెక్ట్ అయిన ఇవే ఈ పెరిఫరల్స్. అర్థమవుతుందా? అలా కాకుండా నేను అదే ప్రాసెస్ స్పేస్లో యా అదే అడ్రస్ స్పేస్లో జీపీఏఓ క్యాన్ ఎస్పీ యూఆర్ట్ ఇవి జనరల్ పర్పస్ అనమాట. జనరల్ నార్మల్ ఎంబెడెడ్ సిస్టమ్ యూజ్ చేస్తాం. ఇవి పెడితే ఇది నార్మల్ ఎంబెడెడ్ సిస్టమ్ మైక్రో కంట్రోలర్ అవుతుంది. ఓకేనా? అంటే ఇక్కడి నుంచి మనకి కంట్రోలర్ అనే కాన్సెప్ట్ కేమ్ ఇంటూ పిక్చర్. అడ్రస్ స్పేస్ నుంచి. ఈ అడ్రస్ స్పేస్ అంటే ఏంది? మెమరీ మ్యాప్. దీనికి ఇంకో పేరు మెమరీ మ్యాప్ అనమాట. అడ్రస్ స్పేస్‌కే. వీటి గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. చాలా బాగుంటుంది. ఇక్కడ కంట్రోలర్. కంట్రోలర్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ ఇక్కడ చూడండి. ప్రాసెసర్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ జనరల్ పర్పస్. మన ప్రాసెసర్ జనరల్ పర్పస్ కదా! మనం చెప్పగలుగుతాం ప్రాసెసర్ దీనికోసం ఉపయోగిస్తున్నాం. లేదు. మనం దేనికోసమైనా ఉపయోగించొచ్చు. ఎలాగంటే ఆ అడ్రస్ స్పేస్‌లో ఏం పెట్టుకుంటే అది అలాగ వర్క్ అవుద్ది. కంప్యూటింగ్ యూనిట్స్ లైక్ ఇట్ సింప్లీ ఎగ్జిక్యూట్స్ ద ఇన్‌స్ట్రక్షన్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద రోమ్. ఓకే. అయితే మైక్రో కంట్రోలర్ అంటే ఏందంటే నేను ఆల్రెడీ ఒక హైరార్కీ చెప్పాను. ఫస్ట్ లోపల కోర్ ఉంటది. దాని తర్వాత దానికి కొన్ని పెరిఫెరల్స్ యాడ్ చేస్తే ప్రాసెసర్ అవుద్ది. దానికి కొన్ని పెరిఫెరల్స్ యాడ్ చేస్తే కంట్రోలర్ అవుద్దని. సో, ఇక్కడ మైక్రో కంట్రోలర్ కంబైన్స్ a processor with memory and peripherals in a single chip designed for controlling specific embedded tasks. అర్థమైందా? అంటే it combines the processor with some other peripherals which makes the processor to a specific work. ఓకే. అంటే ఏ వర్క్స్ అయితే ప్రాసెసర్ స్పెసిఫిక్ చేస్తాయో ఆ పెరిఫెరల్స్ అన్నీ ప్రాసెసర్ కనెక్ట్ చేస్తే మైక్రో కంట్రోలర్ వస్తదనమాట. చాలామంది కాలేజ్ స్టూడెంట్స్‌కి అయితే నేను బాగా అబ్జర్వ్ చేసేది. కాలేజ్ స్టూడెంట్స్‌కే కాదు, జాబ్ స్విచ్ అవ్వాలనుకునే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా. వాళ్ళేం చెప్తారు ఇప్పుడు ప్రాసెసర్ బెస్టా? కంట్రోలర్ బెస్టా అని అనుకో. ప్రాసెసర్ ఈజ్ సూపర్. యూ కెన్ యూ కెన్ యూ కెన్ వర్క్ ఐ మీన్ యూ కెన్ వర్క్ ద ప్రాసెసర్ ఫర్ ద జనరల్ పర్పస్ మల్టిపుల్ టాస్క్స్. బట్ కంట్రోల్ ఈజ్ ఓన్లీ ఫర్ స్పెసిఫిక్ టాస్క్ అంటాడు. అరే ఆ కంట్రోలర్‌లో ఉండేదే ప్రాసెసరు. సో, నువ్వు ప్రాసెసర్ ఒక్కదాంతో ఏం చేయలేవు. ప్రాసెసర్‌కి ఏదో ఒకటి పెడితేనే చేయగలుగుతావు. అప్పుడు కంట్రోలర్ బెస్ట్ అంటే నార్మల్‌గా టీచ్ చేసేటప్పుడు చాలా కాలేజీలో ప్రొఫెసర్స్ ఏందంటే, అది ప్రాసెసర్ ఈస్ ఫర్ జనరల్ పర్పస్. యూ కెన్ డూ వాటెవర్ యూ వాంట్. యెస్ వీ కెన్ డూ వాటెవర్ వీ వాంట్. బై ప్లేసింగ్ ద పెరిఫెరల్స్ అరౌండ్ ద ప్రాసెసర్. వితౌట్ పెరిఫెరల్స్ ప్రాసెసర్ కాంట్. బట్ కంట్రోలర్ కెన్ డూ ద స్పెసిఫిక్ థింగ్. బికాజ్ ఇట్ ఆల్రెడీ హావ్ ద పెరిఫెరల్స్. ఇప్పుడు కోర్ అంటే ఏంటి? ప్రాసెసర్ అంటే ఏంటి? కంట్రోలర్ అంటే ఏంటి? మీకు ఐడియా వచ్చిందా? ఓకే. క్లియర్? ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. 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 హ్మ్. హ్మ్. ఓకే. ఇక్కడి వరకు ఓకే అయితే నెక్స్ట్ మెమరీ మ్యాప్ మళ్ళీ నేను ఆర్మ్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు చెప్తాను. ఎందుకంటే ఆర్మ్ మెమరీ మ్యాప్ మనకు అవసరం అనమాట. ప్రోగ్రామింగ్ కూడా. అక్కడ ఒకేసారి చెప్తా. ఆ, ఆ, అవును. హ్మ్. షూర్ షూర్. ఈవినింగ్ అంటే నాకు రేపు మార్నింగ్. నాకు రేపు మార్నింగ్. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. మీరు బెటర్ ఒక ఈ బోర్డుని అయితే కొనుక్కోండి. ఏం ఫుల్ నేమ్ ఏంటి దాని పేరు?
అవునా? ఏ రైట్. F105 ఇదే కదా? ఓకే, వచ్చింది వచ్చింది. ఇదే కదా? దీనికి ఆన్ బోర్డ్ డీబగ్గర్ ఉందా? ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉండే ఇమేజెస్ లేనిది ఇదే? ఇదేనా? ఓకే ఓకే. 152 రూపీసా? ఓకే, దీంట్లో STM32 ఇది ఆర్మ్ M3 ప్రాసెసర్ ఉంది. మనం ఇక్కడ నేను యూజ్ చేసేది ఆర్మ్ M4. మోర్ అండ్ లెస్ సేమే ఉంటుంది, ఆర్మ్ M3 M4. కొన్ని ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి M4లో అంతే. డీబగ్ మోడ్ SWD ఓకే. అదే అదే అదే, ఇక్కడ ఆన్ బోర్డ్ డీబగర్ ఉన్నట్లేదు. డీబగర్ సపరేట్ కొన్నారా? ST లింకా? ఓకే ఓకే, దట్ వైట్ కలర్లో ఉంటుంది అదే కదా? ఓకే ఓకే, బ్లూ కలర్లో కూడా ఉంటుంది. ఓకే, ఇదా మీకున్నది? ఇగో ఈ మధ్యలో ఉంది కదా, ఇది కంట్రోలర్ అనమాట. ఈ కంట్రోలర్ లోపల ప్రాసెసర్ ఉంటుంది, కోర్ ఉంటుంది. అదే కాదు, కంట్రోలర్ స్పెసిఫిక్ పెరిఫరల్స్ ఉంటాయి. నేను చెప్పే కదా, ప్రాసెసర్కి కొన్ని పెరిఫరల్స్ యాడ్ చేసి ఆ ప్రాసెసర్ యొక్క అడ్రస్ స్పేస్ని కవర్ చేయాలి. అప్పుడే కదా స్పెసిఫిక్ అవుద్ది. అవన్నీ దీని లోపలే ఉంటాయి. ఇక్కడ చాలామంది ఇంకొకటి తప్పు ఆడుతారు ఏంటంటే, ఈ ప్రాసెసర్ ఉంది కదా, ఈ ప్రాసెసర్కి ఈడ బయట నార్మల్ మీరు ఏ బోర్డు చూసినా ఎక్స్టర్నల్గా యూనిట్స్ ఉంటాయి ఇలా హార్డ్వేర్. వాళ్ళు ఏమనుకుంటారంటే సింపుల్గా, మీకు ఇంకో బోర్డు చూసి చూపిస్తా ఎందుకంటే కొంచెం పెద్దది. 32 M4 ఇదా? న్యూక్లియోవా? ఓకే ఓకే. ఎనీహౌ, సింపుల్ ఎగ్జాంపుల్ కాబట్టి నేను చెప్తా చూడండి. ఇక్కడ మధ్యలో ఉంది కదా చిప్పు, మధ్యలో చిప్ ఉంది కదా? హలో, కనబడుతుందా ఇది? ఇక్కడ మధ్యలో చిప్ ఉంది కదా, ఇది వచ్చేసి కంట్రోలర్ అనమాట. నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పా కదా, ప్రాసెసర్కి కొన్ని పెరిఫరల్స్ ఎక్స్టర్నల్ యాడ్ చేసిన తర్వాత అది కంట్రోలర్ అవుతుంది. చాలామంది వర్క్ చేసే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇది ప్రాసెసర్ మధ్యలో ఉండేది, ఈ చుట్టుపక్కల హార్డ్వేర్ ఉంది కదా, ఇవన్నీ పెరిఫరల్స్, సో ఇవన్నీ దీనికి యాడ్ చేసాం కాబట్టి దీన్ని కంట్రోలర్ అంటారనమాట. బట్ ఏంటంటే, ఆ పెరిఫరల్స్ అన్నీ ఈ చిప్ లోపలే ఉంటాయి. అయితే ఈ బయట ఉండే ఎందుకు అని అడిగితే ఏం చెప్పాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ SPI ఉందనుకోండి, SPI ఆ SPIకి సంబంధించిన పెరిఫెరల్ ఈ కంట్రోలర్ లోపలే ఉంటుంది అనమాట. దానికి సంబంధించిన రిజిస్టర్స్ అన్ని కంట్రోలర్ లోపలే ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ కంట్రోలర్ చూడండి, ఈ కంట్రోలర్ చుట్టూలు 4 సైడ్ సన్న పిన్స్ ఉన్నాయి కదా, ఆ పిన్స్ ఈ బోర్డులో ఉన్న ప్రతి ఒక్క హార్డ్వేర్ కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆ SPIకి సంబంధించిన 4 పిన్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఈ సన్న పిన్స్కి కనెక్ట్ చేయాలంటే మన వల్ల కాదు, ఎందుకంటే అవి చాలా సన్న లైన్స్ అనమాట. ఇప్పుడు ఆ SPIని మనం ఆ బోర్డులో యూస్ చేయాలంటే ఈ లైన్స్ ఏదో ఒక పిన్కి, సపోజ్ ఇక్కడ ఇక్కడ హెడర్ ఉంది కదా, ఇది ఇప్పుడు చూడండి ఈ పిన్స్ ఉన్నాయి కదా, మేబీ దీంట్లో ఉండే SPI లైన్స్ ఉంటాయి కదా, అవి వచ్చి దీనికి కనెక్ట్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ SWD అని ఉంది కదా, SWD అంటే సీరియల్ వైర్ డీబగ్గర్. మన వాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే, ఓకే ఈ పిన్స్ ఉంది కదా, ఇదే సీరియల్ వైర్ డీబగ్గర్, ఇక్కడ ఉండేది ప్రాసెసర్, సో ఈ ప్రాసెసర్కి మనం సీరియల్ వైర్ డీబగ్గర్ యాడ్ చేసాం,
సో ఇది కంట్రోలర్ అయింది అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియనిది ఏంటంటే ఆ సీరియల్ వైర్ డీబగ్గర్ అనేది ఈ కంట్రోలర్ లోపలే ఉంటుంది. కానీ ఆ సీరియల్ వైర్ డీబగ్గరు మన కంట్రోల్ లోపల ఎన్నున్నా దానికి సంబంధించిన పిన్స్ బయటికి మనకు కనపడితేనే కదా ఎక్స్టర్నల్ వరల్డ్ కనెక్ట్ చేసి మన ప్రాసెసర్ వర్క్ చేపించేది. సో సీరియల్ వైర్ డీబగ్గర్ అంటే దీన్ని మనం బోర్డు కనెక్ట్ చేయడం, మన ల్యాప్టాప్ దీన్ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం డీబగ్ చేయడానికి కోడ్. ఓకే, మీరు డైరెక్ట్గా ఈ ప్రాసెసర్ ఈ కంట్రోలర్ లోపల ఉన్న పెరిఫెరల్ కనెక్ట్ చేయలేరు కదా. అందుకని ఈ కంట్రోలర్ లోపల ఉన్న సీరియల్ వైర్ డీబగ్గర్కి సంబంధించిన లైన్స్ వచ్చేసి దీనికి కనెక్ట్ అయి ఉంటాయి. సో దీన్ని యూజ్ చేసుకొని దీని లోపల ఉండేదాన్ని కంట్రోల్ చేయొచ్చు. అందుకని ఈ బోర్డులో ఇవన్నీ పెడతారనమాట. ఓకేనా, ఈ బోర్డులో ఏమేమైతే మీకు పైన ఫిజికల్ కనబడుతున్నాయో ఇవన్నీ ఈ కంట్రోలర్ లోపల ఉన్నవే. కానీ ఎందుకంటే బయట పెట్టారంటే ఈ కంట్రోలర్ లోపల ఉన్నదాన్ని మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయలేం కాబట్టి ఫిజికల్ ఎక్స్టర్నల్ వరల్డ్లో డెవలప్మెంట్ బోర్డులో మనకి వీటితో కనెక్షన్ ఏర్పరిచారు అంతే. అంతేగాని ఇది మధ్యలో ఉండే చిప్ ప్రాసెసరు ఇవన్నీ పెరిఫరల్స్ అనుకోవద్దు. ఇది కంట్రోలరే. కొన్నిసార్లు అలా కూడా ఉంటుంది. ఓకేనా, కొన్నిసార్లు డైరెక్ట్ ప్రాసెసర్ ఉంటుంది, అయినా ఇది కంట్రోలరే. సింపుల్గా కంట్రోలర్ అని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఏంటంటే వీటి క్యాపబిలిటీస్ అన్నీ ఆల్రెడీ కంట్రోల్ చిప్లో ఉంటాయి. బట్ ఎక్స్టర్నల్ వరల్డ్కి ఇంటర్ఫేస్ అవ్వాలంటే మనకు పోర్ట్స్ పిన్స్ కావాలి. కంట్రోలర్ లోపల ఉంటే మనం ఇంటర్ఫేస్ అవ్వలేం కదా, అందుకని ఇవన్నీ పెడతాం. దట్ ఈస్ ద రీజన్. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, ఏ9 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 అంటే మంచి ప్రాసెసర్. యాక్చువల్గా ఆర్మ్ ప్రాసెసర్లో చాలా టైప్స్ ఉన్నాయి, అవి నేను వచ్చినప్పుడు చెప్తాను. ఏ9 మేము మా ఆఫీస్లో ఏ5 యూజ్ చేస్తాం. ఏ5 యూజ్ చేస్తాం. ఇప్పుడుండే ప్రాజెక్టులు అయితే ఇప్పుడు ఇంతకుముందు ఒక కంట్రోలర్ చూపించా కదా M3 అని, మీ దగ్గర ఉన్న STM32లో. ఇప్పుడున్న మేమైతే M3 యూజ్ చేస్తున్నాం ఒక ప్రాజెక్ట్లో. కానీ ఏ5 ఏ9 ఇవి వచ్చేసి కొంచెం అడ్వాన్స్డ్ హై స్పీడ్ ప్రాసెసర్స్. సో మనం ఏ బోర్డు చూసినట్లే అయితే రైట్ సైడు ఈ విధంగా, లెఫ్ట్ సైడు ఈ విధంగా పిన్స్ ఉంటాయి, రైట్ లెఫ్ట్. ఇవి వచ్చేసి GPIO పిన్స్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ కోర్సులో GPIO డ్రైవర్ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం కదా, అప్పుడు ఈ పిన్స్ని యూజ్ చేస్తాం. ఓకే, 1 మినిట్ నేను పవర్ కనెక్ట్ చేస్తాను. దేంట్లో ఎంబెడెడ్ సిస్టమ్స్లోనా? అవునవును, అవును. కానీ ఏంటంటే మనం ఎప్పుడైతే లోపల నుంచి వచ్చామో, ఇప్పుడు చూడండి మీకు కోర్ అంటే ఒక ఐడియా వచ్చి ఉంటుంది. అసలు కోర్ నుంచి ప్రాసెసర్కి ఎందుకు రావాలి, కోర్ ఒకటే ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంటే అని ఆ క్వశ్చన్ వేసుకోవడంలో ప్రాసెసర్కి ఎందుకు వచ్చాం, ఫీచర్స్ ఏంటి అని మనకి ఇప్పుడు క్లియర్గా వచ్చింది. సరే ప్రాసెసర్ ఓకే ఎగ్జిక్యూట్ చేస్తుంది కదా కోడ్ని, మళ్ళీ ఇవన్నీ పెట్టడం ఎందుకు అని అయితే చూసాం. సరే ప్రాసెసర్ ఎందుకు కొన్ని పెరిఫరల్స్ యాడ్ చేస్తే స్పెసిఫిక్ అయిపోతుంది, కంట్రోలర్ లాగా అయిపోతుంది, జనరల్ పర్పస్ నుంచి స్పెషల్ పర్పస్కి ఎందుకు వచ్చిందో కూడా చూసాం. ఇప్పుడు ఏంటంటే రేపు ఎప్పుడైనా నేను ఏదైనా లో లెవెల్ కోడింగ్ చేస్తున్నాను అనుకోండి, మీకు ఈజీగా అర్థమైద్ది. నేను అప్పుడు కోడింగ్ దగ్గరికి పోయి అప్పుడు ఇవన్నీ చెప్పాలంటే ఏంటి అంత కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఓకే, ఇవి వచ్చేసి GPIOస్ అనమాట. ఇలా బటన్స్ కనపడాయి అనుకోండి, ఇవి పుష్ బటన్స్. ఓకే, మోస్ట్లీ కొన్ని పుష్ బటన్స్ వచ్చేసి యూజర్ బటన్స్, అంటే అవి మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు మన అప్లికేషన్కి. ఎక్కువ బ్లాక్ కలర్లో ఉండేది రీసెట్ బటన్ అనమాట. దీని బటన్ క్లిక్ చేస్తే బోర్డ్ రీసెట్ అవుద్ది. ఓకే, నెక్స్ట్ వీటిని హెడర్స్ అంటాం అనమాట. ఈ పక్కన పిన్స్ ఉన్నాయి కదా, వీటిని హెడర్స్ అంటాం. నెక్స్ట్
ఈ విధంగా ఒక సిల్వర్ కలర్లో కనపడుతుంది అనమాట ఒక థింగ్. ఇది ఆసిలేటర్, క్లాక్ జనరేట్ చేయడానికి. ఓకే, ఇది ఆసిలేటర్ సిల్వర్ థింగ్ కనపడేది. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ వచ్చేసి హార్డ్వేర్ మాడ్యూల్స్. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ యూఎస్బి ఉంది. యూఎస్బి నుంచి సిగ్నల్స్ రిసీవ్ చేసుకోవాలంటే కావాల్సిన క్యాపబిలిటీస్ అన్ని ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకే, ఆ విధంగా. ఓకే, ఇంకోటి వచ్చేసి మీరు ఎన్ని రోజులు అయింది వర్క్ స్టార్ట్ చేసి? ఓకే, సరే మనం గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా నేర్చుకుందాం. ఓకే, ఓకే దెన్ విల్ గో బ్యాక్ టు హియర్. ఓకే, మన ఉంటుంది, ఈ స్పెసిఫిక్ కూడా ఉంటుంది. ఏంది క్వశ్చన్ మళ్ళీ అడగండి. అవును, స్పెసిఫిక్గా అర్థం కాదు, మన ఇష్టం అనమాట, మనం కాన్ఫిగర్ చేస్తాం. ఓకే, ఓకే. మెయిన్గా ఇనిషియల్ స్టేజెస్లో ఎంబెడెడ్ డెవలప్మెంట్లో ఉన్నప్పుడు మనకి ఇప్పుడు నార్మల్గా ఆర్కిటెక్చర్స్, హార్డ్వేర్ ఆర్కిటెక్చర్స్ వచ్చేసి మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చేసి వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్, ఇంకో దాని పేరు వచ్చేసి హార్వర్డ్ ఆర్కిటెక్చర్. ఇప్పుడైతే కొన్ని ప్రాసెస్ సూపర్ హార్వర్డ్ అని కూడా పెట్టున్నారు, బట్ ఆ సూపర్ హార్వర్డ్ కూడా కమ్స్ అండర్ హార్వర్డ్. అయితే ఇక్కడ వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే, ఇక్కడ క్లియర్గా చూడండి, ఇది ప్రాసెసర్ సిపియు. ఓకే, ఇది మెమరీ. ఇక్కడ సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీ ఉంది, దాని లోపల ఒక హాఫ్ పార్ట్ను వచ్చేసి ఫ్లాష్ కలెక్ట్ చేస్తాం, ఒక హాఫ్ను వచ్చేసి ర్యామ్ కలెక్ట్ చేస్తాం. ఓకే, అంటే ఒక హాఫ్ని ఫ్లాష్కి, ఒక హాఫ్ని ర్యామ్గా పెట్టాం. యాక్చువల్గా రెండు ఉన్నది ఒకే ఒక మెమరీలో, ఒకే ఒక ఫిజికల్ హార్డ్వేర్ మెమరీలో. ఎప్పుడైనా ఒక ఫిజికల్ హార్డ్వేర్కి ఒక బస్సే ఉంటుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఒక డేటా బస్సు, ఒక అడ్రస్ బస్సు ఉంది. ఫస్ట్ మీకు బస్ మీద కొంచెం ఐడియా ఉందా, లేకపోతే బస్సెస్ గురించి చెప్పాలా? ఓకే, సింపుల్గా అవును. బస్ ఇక్కడ బస్ ఏంది, ఇట్ ఈస్ యూజ్డ్ టు క్యారీ ద ఇన్ఫో ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. మనం చూసినట్లయితే మన ప్రాసెసర్ వచ్చేసి ఖచ్చితంగా మన సిస్టంలో ఉన్న అన్ని పెరిఫరల్స్ కనెక్ట్ అయి ఉండాలి. ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఏ పెరిఫరల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అయినా, ఏ పెరిఫరల్ని ప్రోగ్రామ్ చేయాలన్నా ఎవరు చేస్తారు? ప్రాసెసర్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేయాలి, ప్రాసెసర్ని వచ్చేసి అన్ని పెరిఫరల్స్కి కనెక్ట్ చేయాలి. ఓకే, ఏం యూజ్ చేసి కనెక్ట్ చేస్తాం? బస్ని యూజ్ చేసి. సో బస్ ఈజ్ ఏ ఇంటర్ కనెక్ట్ నెట్వర్క్ బిట్వీన్ ద ప్రాసెసర్ అండ్ ఆల్ అదర్ హార్డ్వేర్ మాడ్యూల్స్ ఫర్ ద డేటా కమ్యూనికేషన్. అండ్ నేను ఇంతకుముందు ఆ కోర్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో నాకు ఎగ్జాంపుల్ చెప్పే కదా, అక్కడ ఫస్ట్ ఇంటి ఏ వేరియబుల్, బి వేరియబుల్ రీడ్ చేస్తామని చెప్పే కదా. ఏని బిని రీడ్ చేయాలంటే ఏ యొక్క అడ్రస్, బి యొక్క అడ్రస్ తెలియాలని చెప్పే కదా. సో మన ప్రాసెసర్ ఫస్ట్ ఏం చేస్తుందంటే, బస్సెస్ గురించి చెప్తాను క్లియర్గా ఉంటుంది. నార్మల్గా సిస్టమ్ బస్సులో 3 టైప్స్: అడ్రస్ బస్సు, డేటా బస్సు, కంట్రోల్ బస్సు. ఫస్ట్ డేటా బస్ అంటే ఏంటంటే సింపుల్గా డేటా కమ్యూనికేట్ చేయడం. ఓకే, డేటాని ఒక దగ్గర నుంచి ఒక దగ్గర సెండ్ చేయడానికి డేటా బస్ యూస్ చేస్తాం. బస్సెస్ అంటే మీరు రేపు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒకసారి చూడండి, లేకపోతే మీ దగ్గర బోర్డు ఉంది కదా, బోర్డు మీద మధ్యలో ప్రాసెసర్ ఉందనుకోండి, మధ్యలో ఆ ప్రాసెసర్ కంట్రోలర్, ఇక్కడ నుంచి మిగతా హార్డ్వేర్ యూనిట్స్ ఉంటాయి కదా, వీటన్నిటికీ ఒక సన్న థిన్ లైన్స్ అయితే కనెక్ట్ అయి ఉంటాయి. ఇదే బస్ అంటే, ఇవే డేటా క్యారీ చేసేది, అడ్రస్ క్యారీ చేసేది, అన్నీ చేసేది ఇదే. ఓకే,
సో ఇది డేటాని క్యారీ చేసి అది డేటా బస్ అనమాట. అడ్రస్ క్యారీ చేసి అడ్రస్ బస్. అసలు అడ్రస్ని క్యారీ చేయాల్సిన అవసరం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెమరీలో అర్థం కదా. ఇప్పుడు ఈ మెమరీలో ఒక ఒక అడ్రస్లో ఒక వేరియబుల్ ఉంది. ఈ వేరియబుల్ మనం రీడ్ చేయాలంటే ఫస్ట్ సిపియు ఏం చేస్తుందంటే, అడ్రస్ బస్ కనెక్ట్ అయింది అనుకోండి మెమరీకి సిపియుకి. ఈ అడ్రస్ బస్సులో ఈ వేరియబుల్ యొక్క అడ్రస్ని జనరేట్ చేస్తుంది 0x001. సో ఈ అడ్రస్ బస్సులో సెండ్ చేస్తుంది. సో సెండ్ చేసినప్పుడు ఏంటంటే ఈ మెమరీలో చాలా అడ్రస్ ఉంటాయి. వీటిని చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. ఏ అడ్రస్ అయితే సిపియు సెండ్ చేసిన అడ్రస్తో మ్యాచ్ అవుద్దో ఆ పర్టికులర్ మెమరీ ఆ పర్టికులర్ థింగ్ని హోల్డ్ చేస్తుంది అనమాట, సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకే, దాని తర్వాత డేటా బస్ని యూజ్ చేసుకొని మనం ఆ పర్టికులర్ అడ్రస్ నుంచి డేటా రీడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆ పర్టికులర్ అడ్రస్ని అడ్రస్ బస్సులో జనరేట్ చేసి ఆ పర్టికులర్ దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. దాని తర్వాత డేటా బస్ యూజ్ చేసుకొని డేటా రీడ్ చేస్తాం. ఓకే, దాని తర్వాత కంట్రోల్ బస్. ఏదైనా కంట్రోల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ లైక్ కంట్రోల్ రిజిస్టర్లో ఏమన్నా కాన్ఫిగర్ చేయాలన్నా ఆ ఇన్ఫర్మేషన్ కంట్రోల్ రిజిస్టర్ గుండా పోద్ది అనమాట. కంట్రోల్ బస్ గుండా. ఇవి మన కంట్రోలర్ గురించి చెప్పుకుంటున్నప్పుడు STM32 కంట్రోలర్ గురించి ఇప్పుడు క్లియర్గా మనకు వస్తుంది, అందుకని ఇక్కడ వద్దు. ఓకే, సో ఇక్కడ ఒక మెమరీలోనే ఒక సగం పార్ట్ని వచ్చేసి ఫ్లాష్గా, సగం పార్ట్ని వచ్చేసి ర్యామ్గా యూజ్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఓన్లీ సింగిల్ డేటా బస్, సింగిల్ అడ్రస్ బస్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మన సిపియు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కేసులో అట్ ఏ టైం ఫ్లాష్ మెమరీ నుంచి ఒక ఇన్స్ట్రక్షన్ని ఆర్ ర్యామ్ నుంచి ఒక డేటాని రీడ్ చేయాలంటే చేయగలనా? హౌ? ఫస్ట్ మామూలు ఏంటంటే అడ్రస్ సెలెక్ట్ చేసుకోవాలి, డేటా బస్సు సెండ్ చేయాలి. అట్ ఏ టైం చేయలేవు. అట్ ఏ టైం ఓన్లీ ఇన్స్ట్రక్షన్ అయినా తీసుకోగలుగుతావు, ఆర్ఎల్స్ ర్యామ్లో ఉన్న డేటాని తీసుకోగలుగుతావు. అంతేగాని ఫ్లాష్ మెమరీలో ఉన్న ఇన్స్ట్రక్షన్ని ర్యామ్లో ఉన్న డేటాని అట్ ఏ టైం సిపియు రీడ్ చేయాలంటే చేయలేదు. ఫస్ట్ ఫ్లాష్ అయినా చేయాలి, ఆర్ఎల్స్ ర్యామ్ అయినా చేయాలి. సో ఈ ఆర్కిటెక్చర్లో ఏంటంటే మన ప్రాసెసర్ స్లోగా ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఒకేసారి రెండు చేయలేదన్నమాట. బట్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే సరే ఈ అడ్వాంటేజ్ నెక్స్ట్ ప్రాసెసర్ ఆర్కిటెక్చర్ చెప్తే ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇది నెక్స్ట్ ఆర్కిటెక్చర్, దట్ ఈస్ కాల్డ్ హార్వర్డ్. ఈ హార్వర్డ్ ఆర్కిటెక్చర్లో మనం వచ్చేసి ర్యామ్కి ఒక సపరేట్ మెమరీ బ్లాక్ యూస్ చేస్తాం, ఫ్లాష్కి ఒక సపరేట్ మెమరీ బ్లాక్ యూస్ చేస్తాం. ఇక్కడ మన సిపియు ర్యామ్ కనెక్ట్ చేయడానికి ఒక డేటా బస్, ఒక అడ్రస్ బస్ యూస్ చేస్తాం. ఫ్లాష్ మెమరీ కనెక్ట్ చేయడానికి ఒక అడ్రస్ బస్, ఒక డేటా బస్ యూస్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే ర్యామ్కి సపరేట్ అడ్రస్ బస్ డేటా బస్ ఉంది, ఫ్లాష్కి సపరేట్ అడ్రస్ బస్ డేటా బస్ ఉంది. సో అట్ ఎ టైము ఫ్లాష్ నుంచి ఇన్స్ట్రక్షన్ రీడ్ చేయగలది, ర్యామ్ నుంచి డేటాను రీడ్ చేయగలదు. అంటే ఇక్కడ మన ప్రాసెసర్ స్పీడు డబుల్ అయింది కదా ముందు అంతే కంపేర్ చేసి. కానీ వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఒక మెమరీయే యూజ్ చేస్తున్నాం. యు ఆర్ నాట్ యూజింగ్ డిఫరెంట్ మెమరీస్, సపరేట్ మెమరీస్. ఓకే, కాస్ట్ తగ్గద్ది. ఇంకోటి ఏంటంటే ఓన్లీ 2 బస్ లైన్స్ యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ యూజ్ చేస్తే 4 బస్ లైన్స్, 2 మెమరీస్ యూజ్ చేస్తున్నాం. అంటే మనం ఎప్పుడైనా ఎంబెడెడ్ సిస్టమ్ వెండర్ ఎలాగ ఆలోచిస్తాడంటే he should take one trade-off between the performance and the cost. ఓకే, మనకు రెండు రావాలంటే ఎప్పుడు రావన్నమాట. పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండాలంటే ఖచ్చితంగా కాస్ట్ పెరిగిపోద్ది. ఓకే, పర్ఫార్మెన్స్ తగ్గితే కాస్ట్ తగ్గించాలంటే పర్ఫార్మెన్స్ తగ్గద్ది. ఇంకో విషయం కాంప్లెక్సిటీ అనమాట. ఈ మూడిటిని ఒక ట్రేడ్ ఆఫ్ పాయింట్ తీసుకోవాలి. నాకేం కావాలి, నా అప్లికేషన్కి నాకు ఇంత పర్ఫార్మెన్స్ అవసరం లేదు, నాకు వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అనుకుంటే నేను అప్పుడు కాస్ట్ తగ్గించుకోవడానికి వాన్ న్యూమన్కి పోవచ్చు. ఒకవేళ నా దగ్గర డబ్బులు ఉన్నాయి బట్ నాకు హై పర్ఫార్మెన్స్ కావాలి అంటే ఇది. ఓకే, హార్వర్డ్ ఆర్కిటెక్చర్. ఇప్పుడు హార్వర్డ్ ఆర్కిటెక్చర్లో అట్ ఏ టైము డేటాని ఫ్లాష్ని రీడ్ చేయగలగదు కదా. ఇప్పుడు ఉండే అడ్వాన్స్డ్ డిఎస్పిస్, సమ్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్స్లో వచ్చేసి సూపర్ హార్వర్డ్ ఆర్కిటెక్చర్ యూస్ చేస్తున్నాం. సూపర్ హార్వర్డ్ ఆర్కిటెక్చర్. ఈ
ఈ సూపర్ హార్వర్డ్ అరిథమెటిక్ ఏంటంటే ఎట్ ఎ టైం ఒక డేటా కాదు 10 డేటాస్ ఎట్ ఎ టైం రీడ్ చేయగలుగుతాం. అది వేరే సపరేట్ టెక్నిక్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ వరకు క్లియరా? నెక్స్ట్ వచ్చేసి డేటా స్టోరేజ్ ఫార్మేట్ అనమాట. డేటాని ఎలా స్టోర్ చేసుకుంటాం అని అయితే మనకి ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది డేటా అనుకోండి, ఇది ఒక హెక్సాడెసిమల్ నెంబర్ అనుకోండి, రైట్? ఇది ఈ హెక్సాడెసిమల్ నెంబర్లో నార్మల్ హెక్సాడెసిమల్ నెంబర్లు ఎట్లుంటాయి తెలుసు కదా. వెయిట్ ఇది ఎల్ఎస్బి, లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, రైట్? ఇది మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. అంటే ఇది స్టార్టింగ్ బిట్, యాక్చువల్గా ఇది ఎండింగ్ బిట్. మనకు చూడడానికి ఇది స్టార్టింగ్ లాగా అనిపిస్తుంది, బట్ ఇది స్టార్టింగ్ అనమాట. ఓకే, మీరు ఒక బైనరీ నెంబర్ రాశారు. ఓకే, 5ని బైనరీలో ఎలా రిప్రజెంట్ చేస్తాం? సింపుల్గా 1 2 4 8 ఈ విధంగా రాసుకోండి. 4 1 4 + 1 5 0 0. ఓకే, ఇదనమాట బైనరీ. సో దీంట్లో ఇది ఎల్ఎస్బి, ఇది ఎంఎస్బి, రైట్? అదేవిధంగా ఇక్కడ ఇది ఎల్ఎస్బి, ఇది ఎంఎస్బి. సో మనం మెమరీయే కాదు, మన సిస్టంలో డేటా స్టోరేజ్ ఆర్ డేటా ట్రాన్స్ఫర్ చేయాలంటే 2 ఫార్మాట్స్లో చేయొచ్చు. ఒకటి వచ్చేసి లిటిల్ ఎండియన్, ఇంకోటి వచ్చేసి బిగ్ ఎండియన్ అనమాట. లిటిల్ ఎండియన్లో ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది మెమరీ బ్లాక్. మెమరీ బ్లాక్లో స్టార్టింగ్ మెమరీ అడ్రస్ వచ్చేసి 0x100, నెక్స్ట్ వచ్చేసి 0x101, 102, 103, రైట్? సో స్టార్టింగ్ మెమరీ అడ్రస్లో లీస్ట్ బైట్స్ కానీ ప్లేస్ చేస్తే, లీస్ట్ బైట్ వచ్చేసి ఇది. ఇక్కడ ఎందుకు లీస్ట్ బైట్ అని ఓన్లీ 2 తీసుకున్నానంటే, మీకు తెలుసు కదా, ఒక హెక్సాడెసిమల్ నెంబర్ని రిప్రజెంట్ చేయడానికి హౌ మెనీ బైనరీ డిజిట్స్ వీ నీడ్ తెలుసా? అది నార్మల్గా హెక్సాడెసిమల్ అంటే దాని రాడిక్స్ 16. అంటే హెక్సాడెసిమల్ నెంబర్లో 0 1 2 3 4 5 6 7 8 9 అనమాట. 10ని ఏగా రిప్రజెంట్ చేస్తాం హెక్సాడెసిమల్లో, 11 బి, సి 12, 13 14 15. అంటే 0 నుంచి 15 వరకు ఉంటుంది. 10 to 15 వచ్చేసి ABCDFతో రిప్రజెంట్ చేస్తాం హెక్సాడెసిమల్లో. ఓకే, సో ఇక్కడ టోటల్ 16 నెంబర్స్ కదా. సో 16 నెంబర్స్ రాయడానికి మనకి మినిమం ఎన్ని బైనరీ డిజిట్స్ కావాలి తెలుసా? 4 బైనరీ డిజిట్స్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకొని బైనరీ నెంబర్స్ రాసేటప్పుడు ఈ ఫార్మాట్ గుర్తుపెట్టుకోండి. లెట్ మీ రైట్ బైనరీ నెంబర్స్ లీస్ట్ 1 2 4 8 16 32 ఈ విధంగా డబుల్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి మ్యాక్సిమం వచ్చేసి 16, రైట్? 16 నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ హెక్సాడెసిమల్లో. అప్పుడు తెలివిగా కొంతమంది ఏం చేస్తారు తెలుసా, 16 దగ్గర 1 పెట్టేసి మిగతావన్నీ జీరోస్ పెడతాడు. ఓకే, కానీ ఇక్కడ ఇలా చేయొచ్చు. కానీ ఇక్కడ చూడండి, మనకి నెంబర్ 0 నుంచి స్టార్ట్ అయింది, 15 దగ్గర ఎండ్ అయింది. టోటల్ డిజిట్స్ 16, బట్ మ్యాక్సిమం వచ్చేసి 15. సో ఇక్కడ మ్యాక్సిమం రిప్రజెంట్ చేయడానికి మనం 8 + 4 12, 12 + 3 15. ఓకే, సో ఈ ఫస్ట్ 4 డిజిట్స్ ఆర్ ఎనఫ్ అనమాట. ఎందుకు ఎనఫ్ అని చెప్తానంటే, సో ఫర్ సపోజు హెక్సాడెసిమల్ 0x1 ఉంది, 01. 1 అని రిప్రజెంట్ చేయాలంటే ఇది 1 రిప్రజెంట్ చేయాలంటే ఎలా చేస్తాం? 0 0 0 1. 2ని రిప్రజెంట్ చేయాలంటే 0 0 0 2, సారీ 0 0 1 0 2 అని రాశారు డైరెక్ట్గా బైనరీలో. ఇలాగే 15 ఉందనుకోండి, 15 అంటే ఏంది? ఎఫ్ అని రిప్రజెంట్ చేయాలంటే అన్ని 1s. ఓకేనా? సో అంటే ఒక హెక్సాడెసిమల్ని మ్యాక్సిమం రిప్రజెంట్ చేయడానికి మనం 4 డిజిట్స్ యూజ్ చేస్తున్నాం, 4 కంటే ఎక్కువ అవసరం లేదు. సో 1 బైట్ అంటే ఎంత? 8 బిట్స్. అంటే ఒక 4 బిట్స్ ఒక డిజిట్స్ రిప్రజెంట్ చేస్తే అంటే 4 డిజిట్స్, ఐ మీన్ 4 బైనరీ డిజిట్స్ కెన్ రిప్రజెంట్ 1 హెక్సాడెసిమల్ డిజిట్. సో 8 హెక్సాడెసిమల్ డిజిట్స్ మీన్స్
టూ టూ హెక్సా సారీ 8 బైనరీ డిజిట్స్ మీన్స్ 2 హెక్సాడెసిమల్స్, రైట్? అర్థమవుతుందా? ఓకే. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ చూసాం కదా, మనకి 4 డిజిట్స్ అయితే అవసరం అనమాట. ఏది హెక్సాడెసిమల్ రిప్రజెంట్ చేయడానికి. అంటే హెక్సాడెసిమల్లో ఒక డిజిట్ని రిప్రజెంట్ చేయడానికి మనం బైనరీలో 4 నెంబర్స్ అయితే యూజ్ చేస్తున్నాం, రైట్? అదేవిధంగా ఇక్కడ ఒక బైట్ ఆఫ్ నెంబర్స్ అనుకోండి. ఒక బైట్ అంటే 8 బిట్స్ ఉంటాయి కదా, 8 బైనరీ బిట్స్. సో 8 బైనరీ బిట్స్ యూజ్ చేసుకొని 2 హెక్సాడెసిమల్ నెంబర్స్ని అయితే రైట్ చేయొచ్చు. సో ఇక్కడ ఇది వచ్చేసి ఈ రెండు హెక్సాడెసిమల్ డిజిట్స్ని రిప్రజెంట్ చేయడానికి మనకు ఒక 8 బిట్స్ కావాలి. దట్ ఈస్ కాల్ 1 బైట్. నెక్స్ట్ ఈ రెండింటికి 1 బైట్ కావాలి, ఈ రెండింటికి 1 బైట్ కావాలి, ఈ రెండింటికి 1 బైట్ కావాలి. ఓకే, మొత్తం ఎన్ని బైట్స్ కావాలి? 1 2 3 4 4 బైట్స్. 4 బైట్స్ ఆర్ నథింగ్ బట్ 32 బిట్. ఇక్కడ 32 బిట్ నెంబర్ ఎందుకు యూజ్ చేసామంటే ఇక్కడ మన ఆల్మోస్ట్ మన ప్రాసెస్ అన్ని 32 బిట్ ప్రాసెసర్స్. సో దట్ ఈ 32 బిట్ ప్రాసెసర్స్లో మనం మ్యాక్సిమం 32 బిట్ నెంబర్స్ని రిప్రజెంట్ చేస్తాం. ఈవెన్ దో మా నెంబర్ 32 బిట్ నెంబర్ కాదనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 0x01, ఇది 32 బిట్ నెంబర్ కాదు, ఇది జస్ట్ 8 బిట్ ఈజ్ ఎనఫ్ ఫర్ దిస్. కానీ మన ప్రాసెసర్ 32 బిట్ ప్రాసెసర్ కాబట్టి దీని ప్రాసెసర్లో ఎలా రిప్రజెంట్ చేస్తుంది తెలుసా? 0x00000001 ఈ విధంగా అయితే పెట్టద్ది. ఎందుకంటే మన ప్రాసెసర్ 32 బిట్ ప్రాసెసర్, ఈవెన్ అది స్మాల్ నెంబర్ అయినా సరే అన్ని జీరోస్ పెట్టి ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. అర్థమైందా? 32 బిట్ ఫార్మేట్లో. 32 బిట్ ఫార్మేట్ అని ఎందుకంటే నేను ఒక్కొక్క డిజిట్స్కి ఇక్కడ హెక్సాడెసిమల్లో 4 బిట్స్ ఈక్వలెంట్ టు. సో మొత్తం 8 డిజిట్స్ ఉన్నాయి చూసుకోండి హెక్సాడెసిమల్లో. సో 8 times 4 ఈజ్ నథింగ్ బట్ 32. క్లియర్? సో ఇక్కడ ఎల్ఎస్బిలో 7 8 ఉంది కదరా. సో ఈ 7 8ని మనం ఫస్ట్ మెమరీ బ్లాక్లో కానీ స్టోర్ చేస్తే ఇక్కడ ఫస్ట్ మెమరీ వచ్చేసింది 0x100. ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ అయింది 101 102 103. సో లీస్ట్ సిగ్నిఫికెంట్ బైట్ని లీస్ట్ మెమరీ అడ్రస్లో స్టోర్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ లిటిల్ ఎండియన్. క్లియర్? ఇఫ్ యూ స్టోర్ లీస్ట్ సిగ్నిఫికెంట్ బైట్ ఆఫ్ number or byte of a data, if you store the least significant byte at the least location, I mean the least memory location, then that is called little endian. Okay, next 2 byte వచ్చేసి నెక్స్ట్ లొకేషన్లో, దాని తర్వాత ఇక్కడ బిగ్ ఎండియన్ ఆపోజిట్. ఇక్కడ మోస్ట్ సిగ్నిఫికెంట్ బైట్ వచ్చేసి లీస్ట్ మెమరీ లొకేషన్లో స్టోర్ చేసుకుంటాం. ఓకే, సో ఇది కూడా మనం కంట్రోల్ చేయొచ్చు మన ప్రాసెసర్తో. అంటే మన డేటాని మెమరీలో ఎలా స్టోర్ చేయాలనుకుంటున్నామో కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, క్లియర్?